నిజంగా కనుక నీకు తండ్రితో సహవాసం ఉంటే, తండ్రితో మనకు నిజమైన సహవాసం ఉంటే, మనము ఇతరులతో కూడా నిజమైన సహవాసాన్ని కలిగి ఉంటాము, కలిగి ఉండడానికి ఆరాటపడతాం. ఫెలోషిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అందరం ఇక్కడికి వచ్చేది అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోవడానికి కొరకు కాదు. అలాంటి మనసుతో వస్తే రానక్కర్లేదు. మీరు అర్థమైందా? మీరు ఎవరు రానక్కర్లేదు. కేవలము అటెండ్ అవ్వాలి, పాస్టర్ గారి కొరకు రావాలి, వెళ్ళకపోతే ఏమైపోద్దు, పాస్టర్ గారు బాధపడతారేమో, అమ్మో ఈరోజు ఆదివారం కదా వెళ్ళకపోతే ఏం నష్టం కలుగుతుంది, ఏం కలగదు. అర్థమైందా? ఎందుకంటే అలాంటి దినాలు మనకు లేవు. మనం అందరం కూడా మిగతా సంఘాలన్నీ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆదివారం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆదివారం కాబట్టి మనం చర్చిలో కూర్చోవాలి అనే ఉద్దేశం తెలుతున్నారు చాలా. కానీ ఎవరు కూడా దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి, నేను నా కష్టకాలు పంచుకోవాలి, లేదా వారి కష్టకాలు నేను పంచుకోవాలి, నేను ఏం నేర్చుకున్నాను, దేవుడు నాకు ఈ వారం అంతా ఏం నేర్పించాడు, నేను వాళ్ళతో పంచుకొని వాళ్ళని బలపరచాలి, ఇలాంటివి జరగట్లేదు. నేను మీకు ప్రతి ఆదివారం సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకని ఇచ్చిన మీరేం చెప్తారు? ఏమండి, మీరు లోకంలో నన్ను దేవుడు ఇలా దీవించాడు అలా దీవించాడు అంటారు, కానీ దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, నేను ఇది మార్చుకున్నాను, నేను ఇది నేర్చుకున్నాను అని ఆ విధంగా మీరు చెప్పగలరు. అందుకని మనం ఇలాంటి సాక్ష్యాలు మనకు లేవు మనకి. అర్థమైందా? మరి శ్రీలా సత్యనారాయణ గారు ఇద్దరు కూడా వాళ్ళు చెప్పారు సాక్ష్యం. లండన్లో ఏం చూసారో చెప్పలేదు. అది సాక్ష్యం అంటే. చూసారా వాళ్ళు ఏం చూసారో, ఏం ఎంజాయ్ చేశారో చెప్పలా. అంటే చూసారు, ఎంజాయ్ చేసి ఉంటారు, బట్ వాళ్ళు ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రభువుతో గడపాలనుకున్నారో అవి చెప్పారు. మంచి అంటే అవి చెప్పడం తప్పేం కాదు, బట్ బయట పర్సనల్గా మనం కలుసుకున్నప్పుడు చెప్పవచ్చు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రభుతో నేను ఎలా ఉన్నాను, వాక్యం నాతో ఎలా మాట్లాడింది, నేనేం నేర్చుకుంటున్నాను. అందుకని ఈ సహవాసం అనేది మనకి చాలా ప్రాముఖ్యం. అందుకని ఇద్దరున్నా ముగ్గురున్నా మనందరం కూడా మరి నిజమైనటువంటి ఫెలోషిప్ కలిగి. ఈ ఫెలోషిప్ ఎందుకు రావట్లేదని అంటే, ఫెలోషిప్ రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే, మనం ఒకవేళ మనం దగ్గర అవుతున్నాం అనుకోండి, మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఎక్స్పోజ్ అవుతాం. అంటే నా విషయాలన్నీ మీకు తెలిసిపోతాయి కాబట్టి నేను దూరం ఉంటాను. అంటే నా విషయాలు నీకు తెలియడం ఇష్టం లేదు, నా విషయాలన్నీ మీతో పంచుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఏం చేస్తుంటానంటే నేను దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఎంత దూరంగా ఉంటే అంత నా గురించి మీకు తెలియదు, కాబట్టి నన్ను గొప్పవాళ్ళు మంచివాళ్ళు అని అనుకుంటారు, లేదా పరిశుద్ధులు అనుకుంటారు. అందువలన మనం సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం. ఆదివారం అని కాదు, మరొక రోజు ఒకరొకరు కలుసుకోండి. అంతేనా? నిన్న ఇద్దరు కుర్రలు నా దగ్గరికి వచ్చారు. తర్వాత మేము రాజుగారి ఇంటికి కూడా వెళ్తున్నాం అన్నాను. అట్లా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళండి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఫెలోషిప్ చేయండి, మాట్లాడుకోమంటే మురికి ముచ్చట్లు కాదు, మాట్లాడుకోండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు. కొంతమందికి క్యూరియాసిటీ అంటే తెలుసా? క్యూరియాసిటీ ఈజ్ ఎ సిన్. క్యూరియాసిటీ అంటే ఇంగ్లీష్లో, మరి తెలుగులో ఏమంటారంటే దీన్ని ఆతురత. అంటే ఏదో తెలుసుకోవాలి నీ గురించి, లేకపోతే ఫలానా వ్యక్తి గురించి ఏదో తెలుసుకోవాలి ఏంటి అనే ఆ క్యూరియాసిటీ ఈజ్ ఎ సిన్. డోంట్ ఎంటర్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ జీవితాల్లోకి చొచ్చుకొని పోయి వాళ్ళ రహస్యాలు గుట్టేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మనం వాళ్ళంతా వాళ్ళు చెబితే వినండి, వాళ్ళు ఎంతవరకు ఓపెన్ అయింది అంతవరకే ఉండండి. వాళ్ళు ఓపెన్ అవ్వలేదనుకోండి, మాట్లాడదు వాళ్ళ గురించి, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయదు. అర్థమైందా? కానీ మనం అనవసరంగా మనం గుచ్చి ప్రశ్నలు వేసి ఇదేలాగా అదేలాగా అని చెప్పేసి మనం ఏదో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకున్నాం. దట్ ఈస్ అ సిన్. చాలామంది చెప్పరు క్యూరియాసిటీ, ఏదో తెలుసుకోవాలి. అర్థమైందా? పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను అమెరికా వెళ్తాను. అంటే అమెరికా వెళ్తున్నారా? అంటే అమెరికా వెళ్తున్నారంటే ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు, డబ్బుల కోసం వెళ్తున్నారా, లేకపోతే వాక్యం చెప్పడానికి వెళ్తున్నారా, ఏంటి అసలు? క్యూరియాసిటీ. వై డూ యూ వాంట్ సో మచ్ క్యూరియాసిటీ? నేను ఏమన్నా కావాలంటే చెప్తాను కదా నేను ఎందుకు అమెరికా వెళ్ళట్లేదు నిజంగా అనుకున్నారు మళ్ళీ మీరు. మనలు గొప్పోళ్ళు, ఆవులు ఇస్తే పేగులకే రకాలు. అర్థమైందా? అమెరికా వెళ్తున్నాను అనుకోండి, లేదా ఇంకో కంట్రీ వెళ్తున్నాను అనుకోండి, ఒకరు వచ్చారనుకోండి, ఈయన ఏం తెచ్చుకున్నాడు, ఏమేమి తెచ్చుకున్నాడు, ఎంత బంగారం తెచ్చుకున్నాడు, ఎంత డబ్బులు తెచ్చుకున్నాడు, నీకెందుకు? తెచ్చుకుంటాను బంగారం, వెండి కూడా తెచ్చుకుంటాను, గోల్డ్ డబ్బులు తెచ్చుకుంటాను, నీకు అవసరమా? ఫూలిష్నెస్. మీరు జాబ్ చేస్తున్నారు, మీ శాలరీ ఎంత అడగొద్దు. మనం చాలా విషయాలు మనం అడగొద్దు. నీ ఉద్యోగం, నువ్వు ఎక్కడ చేస్తున్న జాబ్, నీ శాలరీ ఎంత,
ఇల్లు కొన్నాను. ఇల్లు ఎంత కాస్ట్? రమ్మగారు ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని అడిగానమ్మా మీ కాస్ట్ ఎంత? అడగలేదు నేను. రమ్మగారిని నేను మీ ఇల్లు ఖరీదు ఎంత అని నేను ఆవిడని అడగలేదు. అంటే నాకు టూకీగా తెలిసింది తప్ప మామూలుగా. అంతేగాని నేనేమి ఇది ఎంతమ్మా, ఎందుకు కొన్నారు, ఇది ఎట్లా తీసుకున్నారు, లోన్ ఎంత పెట్టారు, అయితే మీరు కట్టగలరా లేదా, అంటే మీకు డబ్బులు చాలా అవుతున్నాయి అన్నమాట. దిస్ విల్ కిల్ యువర్ స్పిరిచువాలిటీ. తెలుసా మీకు చాలామంది తెలియట్లేదు. నీ స్పిరిచువాలిటీని చంపేస్తాయి ఇవన్నీ. అవసరం లేదు. బండి కొన్నారా, నెట్ క్యాష్ పెట్టుకున్నారా, లేదా లోన్ పెట్టుకున్నారా? నెట్ క్యాష్ పెట్టుకున్నారా, అమ్మ బాబు అంటే ఓల్డ్ డబ్బులు ఉన్నాయి అనమాట. లోన్ పెట్టుకున్నారా, పనికి మన లోన్ అండి, ఎప్పుడు లోన్ పెడతా ఉంటాడు. అంటే లోన్ పెట్టిన తప్పే, నెట్ క్యాష్ పెట్టుకున్న తప్ప, మరేం కావాలి? క్యూరియాసిటీ. మంచి బట్టలు వేసుకున్నారు అనుకోండి, ఎక్కడ కొన్నారు, ఎంత? ఇది 5,200 రూపాయలు షర్ట్, 5,200 రూపీస్. నిజంగా కాదు, ఊరికే చెప్తున్నాను. అంటే ఓహో ఏంటి ఈయనకి చాలా డబ్బులు ఉన్నాయన్నమాట. ఇది 200 అంటే పిచ్చిని కొట్టాడండి, 200 పెట్టుకుంటాడు. అంతేనా? సో డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ. ఈ క్యూరియాసిటీ మనకి చాలా తప్పు. అందుకే మీరు గమనించండి, నేను మిమ్మల్ని ఎవరిని ఎప్పుడైనా గుచ్చి అడిగానా? నేనేం అడగను. ఒకవేళ మీ భార్య భర్తల మధ్య అవచ్చు, లేకపోతే ఇంకొక ఏదన్నా పిల్లల విషయం అవచ్చు, ఏదైనా వచ్చు, ఐ డోంట్ ఆస్క్ ఎనీథింగ్ అన్లెస్ యూ టెల్ మీ అంతటి మీరు నాకు చెప్తే నేను సలహా ఇస్తాను. నేను ఈ పాఠం బాగా నేర్చుకున్నాను. సుధా కూడా చెప్పాను చాలాసార్లు కారులో వెళ్తుంటే, ఏమండి నేను మామూలుగా మాట్లాడుకుంటూ పోతుంటాను. ఆయన కొన్ని విషయాలు నేను చెప్పినప్పుడు, మరి ఇది ఎందుకు నాకు చెప్పలేదని అంటారు. నాకు ఎందుకు చెప్పలేదు సార్ అంటే నేను అంటాను, నువ్వు అడగలేదుగా అందుకే నేను చెప్పలేదు. చెప్పాను, నేను అడగండి, ఆయన ఇక్కడే ఉన్నాను. నువ్వు అడిగితేనే చెప్తాను, నువ్వు నాకు అడగట్లేదు. నాకు మీరు నాకు సలహా కూడా అడిగితేనే చెప్తాను. ఒకవేళ మీరు ఎంత భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పటికీ మీ అంతటా మీరు వచ్చి సార్ మరి ఈ విషయంలో ఏం చేయమంటారు అని సలహా అడిగితే నేను మీకు ఇస్తాను. ఎందుకంటే బికాస్ ఐ రెస్పెక్ట్ యువర్ ఫ్రీడమ్. తెలుసా, మీ స్వేచ్ఛకి భంగం కలిగించకుండా మీ స్వేచ్ఛను నేను గౌరవిస్తున్న వ్యక్తి. అది తెలుసుకోవాలి మీరు. మీ స్వేచ్ఛను నేను గౌరవించే వ్యక్తి. ఎందుకంటే దేవునిలో ఈ లక్షణం ఉంది. దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు మానవుని స్వేచ్ఛను హరించేవాడు కాదు. తెలుసా, దేవుడు మానవుని స్వేచ్ఛను హరించేవాడు కాదు. అందుకే దేవుడు మానవుని యొక్క స్వేచ్ఛకి భంగం కలిగించకుండా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో చేయాల్సిన పనంతా చేసి మానవుని స్వేచ్ఛకు వదిలేశాడు. నువ్వు నన్ను అంగీకరించి నా దగ్గరికి రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే నన్ను రిజెక్ట్ చేసి నరకానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అన్నాడు. వావ్, ఏం దేవుడు అండి ఈయన. ఒరే, నీ కొరకు ఎంత కష్టపడ్డాను రా, నీ కొరకు కలువరి శిలువ మోసాను రా, ప్రాణం పెట్టాను రా, నువ్వు పరలోకం రాకుండా ఎక్కడికి వెళ్తావరా అని చొక్కా పట్టుకొని జుట్టు పట్టుకొని లాగేంత అధికారం ఆయనకు ఉంది. కానీ ఆ పని ఎన్నడూ చేయడు, ఎందుకంటే ఆయన స్వభావానికి విరుద్ధమైంది అది. దేవుడు ఎన్నడూ కూడా తన స్వభావానికి విరుద్ధమైన పని చేయడు. అర్థమైందా? తన స్వభావానికి విరుద్ధమైన పని చేయడు. అందుకని మనం కూడా ఏంటంటే చాలాసార్లు ఏం చేస్తుంటామంటే అన్నిటినీ మనం కనుక్కుంటూ ఉంటాం. ఇదేంటి, అదేంటి, ఇది ఎక్కడ అంటే మామూలుగా మీరు ఏదైనా కొనుక్కోవాలని అనుకున్నప్పుడు అడగడం తప్పేం లేదు. నేను కూడా కొనుక్కోవాలనుకుంటున్నాండి, ఇది ఎంత అయింది, ఒకళ్ళు ఎక్కడ ఉంటుందో మాకు అడ్రస్ చెప్పండి అని ఏదైనా పర్సనల్ అడగడం వేరు. అంతేగాని క్యూరియాసిటీ కొరకు ఏంటి, అర్థమైందా? నేను పలానా చోటుకి వెళ్తున్నాను అంటే ఎందుకు వెళ్తున్నారు, ఏం పనికి వెళ్తున్నారు అని గుచ్చి అడగాల్సిన పనులే. అర్థమైందా? అందుకని ఇవి నేర్చుకోవాలి. సో ఏది చెప్పండి, క్యూరియాసిటీ అంటే ఆతురత. అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగే సంఘటనలు, సంభవాలని తెలుసుకొని ఆనందించేటువంటి ఆ దుష్ట బుద్ధి, సాతాను బుద్ధి మనలో ఎవరికి ఉండునుగాక. అర్థమైందా? అందుకని ఇవి మనం నేర్చుకోవట్లేదు. సహవాసము చేస్తున్నప్పుడు ఈ సహవాసం చేయండి. అయితే ఒకటేంటంటే వాళ్ళు ఎంత ఎక్కువగా ఓపెన్ అయితే అంత ఎక్కువగా మీరు వాళ్ళతో సహవాసం చేయగలరు. అంతే. ఎంత ఎక్కువగా వాళ్ళు ఓపెన్గా ఉంటే అంత ఎక్కువ ఫెలోషిప్ మీకు దొరుకుతుంది మీకు. ఎంత ఎక్కువ ఫెలోషిప్ దొరికితే, సహవాసం దొరికితే అంత ఎక్కువగా మీరు బలం పొందుకుంటారు, శక్తిమంతులుగా జీవిస్తారు, దేవుల్లో పౌరుషవంతులుగా జీవిస్తారు. ఫెలోషిప్ ద్వారా, సహవాసం ద్వారా మీరు బలాన్ని పొందుకుంటారు, శక్తిని పొందుకుంటారు. అందుకే మనం చాలాసార్లు దేవుని సేవకులతో, దేవుని బిడ్డలతో ఎందుకు మాట్లాడాలి, మీరు శక్తిని పొందుకుంటారు. అందుకని నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడల్లా ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ టేక్ ఏ టానిక్.
నేను మాట్లాడుతున్నప్పుడల్లా టానిక్ తీసుకున్నట్టుగా ఉంటుంది నాకు. అందుకని సహవాసం ద్వారా మీరు ఎనర్జీ పొందుకుంటారు, బలాన్ని పొందుకుంటారు. అంటే ఊరికనే మనం కలిసి కంపల్సరీ అంటే భోజనం చేయాలి, ఏదో మనం ఫంక్షన్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. చేయాలని కూడా చేయొచ్చు, లేకపోతే లేదు. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవసరమైతే ఒకరి జీవితాలని మరొక జీవితాల్లో మనం పంచుకోవాలి. సహవాసం అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు, కలిసి తినడం కలిసి ఉండడం అనుకుంటున్నారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ డబ్బుని వాళ్ళ యొక్క మరి వస్తువులని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇది నిజమైన సహవాసం. అందుకని మీరు నిజమైనటువంటి సహవాసాన్ని చేయడానికి ఇష్టపడాలి. అందుకే నేను మీకు పోయిన వారం మీకు చెప్తున్నాను, చెప్పిన దాన్ని ఒకసారి నేను రిపీట్ చేసి నేను ముగిస్తాను. ఈరోజు మీకు క్రొత్త వర్తమానం ఏం చెప్పదలుచుకోవట్లేదు, బట్ పాత వర్తమానాన్ని లాస్ట్ వీక్ విన్నదాన్ని ఒకసారి నేను మీకు రిపీట్ చేస్తాను. 1-2 విషయాలు వీలైతే ఒక్క విషయం మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్త వినాలి. అంటే మనం ఈ సహవాసం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో మనం నేర్చుకున్నాము. తర్వాత సహవాసం ద్వారా మీరు ఇంకోటి ఏమవుతారో తెలుసా, మీరు పరిశుద్ధపరచబడుతుంటారు, మీరు పరిశుద్ధులు అవుతుంటారు సహవాసం ద్వారా. తెలుసా, ఫెలోషిప్ కెన్ మేక్ యూ హోలీ. పరిశుద్ధులు అవుతుంటారు. ఎప్పుడైతే ట్రూ ఫెలోషిప్ అనేది జరగదో, ట్రూ ఫెలోషిప్ ఎప్పుడు జరుగుతుందంటే ఇద్దరు కూడా ఓపెన్నెస్ కలిగి ఒకరి సెల్ఫ్ని ఒకరు డినై చేసుకుంటూ, అంటే వాళ్ళ అహాన్ని బ్రేక్ చేసుకోగలిగినప్పుడు అప్పుడు మన మధ్యలో ఫెలోషిప్ వస్తుంది. ఆ ఫెలోషిప్ ఎప్పుడైతే వస్తుందో, ఆ వన్నెస్ ఎప్పుడైతే వస్తుందో మనము పరిశుద్ధపరచబడుతుంటాం, మనం బలవంతులం అవుతాం, సాతానుని ఎదిరించగలం. ఎందుకో తెలుసా, ఎక్కడ 2 లేక 3 నా నామమున కూడి ప్రార్థిస్తారు, ఏకీభవిస్తారు, అక్కడ నేను ఉంటాను. ఎందుకు మనం జయం పొందుకోగలమంటే మీరిద్దరు ఏకీభవిస్తున్నారు. అరమరికలు లేకుండా మీరు ఏకీభవించి ప్రార్థన చేయగలుగుతారు, ఏకీభవించి మాట్లాడగలుగుతున్నారు. అందువల్ల మీకు ఏం జరుగుతుందనంటే అపవాదిని ఎదిరించగలరు. తర్వాత ఇంకొకటి 2 విషయాలు మీకు చెప్పి నేను ముందుకెళ్తాను ప్రేమ. మరి గత వారం మనం నేర్చుకున్న వాక్యం ఏంటంటే 115వ కీర్తన 8వ వచనంలో, వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై. ఈ వాక్యం గురించి మీరు ఎంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేశారో నాకు తెలియదు. ఎంతమంది ఈ వాక్యం చేత మీరు పట్టబడ్డారో నాకు తెలియదు. ఎంతమంది ఈ వాక్యాన్ని మనన చేసుకొని పశ్చాత్తాపడి, ప్రభా నిజమే నేను నీలాగా జీవించట్లేదు ప్రభాని ఏడ్చి దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించారో నాకు తెలియదు. ఎందుకనంటే నేను ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని డివైడ్ చేయడమే కాదు, అవసరమైతే నేను కూడా మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మీరు ఎలా నన్ను వదిలిపెట్టరు, కాబట్టి నేనే మిమ్మల్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు వాక్యం చాలా చెప్పాను, ఎక్కువగా చెప్పాను, ఇక చెప్పాల్సిన పని లేదు. చెప్పిన వాళ్ళకే చెప్పి నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. వాక్యం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. నేను ఈ మధ్య మా గురుగారికి అదే చెప్పాను, బ్రదర్ ఐఎమ్ ప్రేయింగ్, ఐఎమ్ సిన్సియర్లీ ప్రేయింగ్, ఐఎమ్ రియర్లీ ఆస్కింగ్ ద లార్డ్ సిన్సియర్లీ, లార్డ్ షో మీ ద ప్లేస్ వేర్ షుడ్ ఐ గో. ప్రభా నేను ఏ స్థలానికి వెళ్ళాలని నువ్వు కోరుతున్నావో నాకు చూపించమని నేను ప్రార్థనలో కనిపెడుతున్నాను. ఎందుకంటే చెప్పిన వాళ్ళకి మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మీలో చాలామందిలో మార్పు రావడం లేదు, చాలామంది నేర్చుకోవట్లేదు. కానీ ఒక విషయాన్ని మీరు గమనించాలి, ఎందుకు నేర్చుకోవట్లేదంటే 2 విషయాలు చెప్తాను. కొంతమంది 2 విషయాలలో చాలా భయంకరమైనటువంటి కఠినత్వాన్ని చూపిస్తున్నారు. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను, చూడండి. రండి దేవునికి వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 19వ వచనం. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 19వ వచనంలో బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. నేడు కాదమ్మా, నువ్వేం చదువుతున్నావు? 19. అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను. చూడండి, చాలామంది ఏమనుకుంటున్నాడంటే వీడు ఈ అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు, అంటే ఈ సందర్భం ఏంటో చెప్తాను చూడండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ దేవుడైన యెహోవాను మాత్రమే ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. నీవు నన్ను మాత్రమే ప్రేమించి నన్ను సేవించి నా అడుగుజాడల యందు నువ్వు నడిచి నా మాట వినని ఎడల నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇంకో విషయం ఏమన్నాడు తెలుసా? ఐగుప్తీలకు కలిగేటువంటి రోగములలో ఏది నీకు రానివ్వను. ఐగుప్తీలకు కలిగేటువంటి రోగాలలో ఏ రోగాన్ని నీకు రానివ్వను.
నేను నిజంగా నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు నీవు నన్ను నిజముగా ప్రేమిస్తే, పూర్ణ హృదయంతో ప్రేమిస్తే. కానీ చాలామంది దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించట్లేదు. పార్షల్, సగం సగం జీవితమే. సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. తెలుసా అండి మీకు? నిజంగా కనుక మీరు దేవుణ్ణి ప్రేమించగలిగితే మీకు జబ్బులు కూడా రావు. యూ విల్ నాట్ బి అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఏదో జనరల్గా ఉండేటువంటి తలకాయ నొప్పి, జ్వరము, లేదా ఈ మధ్య కామన్గా వచ్చేటువంటి మన వాతావరణాన్ని బట్టి, మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వచ్చే బీపీలు, షుగర్లు, ఈ కామన్గా ఉండేటువంటి చిన్న చిన్నవి తప్ప. బట్ యాక్చువల్గా కనుక మీరు ప్రభుని హృదయపూర్వకంగా మీరు ప్రేమించడం నేర్చుకుంటే యూ విల్ నాట్ రిసీవ్ ఎనీ డిసీజ్. తెలుసా? 2000 సంవత్సరంలో ఏమంటే ఒక్కసారి నేను హాస్పిటలైజ్ అయ్యాను. ఇప్పటికి 17 సంవత్సరాలు అయింది. ఐ వాజ్ నెవర్ హాస్పిటలైజ్డ్, ఐ వాజ్ నెవర్ సిక్. సిక్ అంటే అందరికి వచ్చేటువంటి జలుబు, జ్వరం కూడా రాదు నాకు. ఇప్పుడు ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఎప్పుడైనా ఒకసారి వస్తుంది, అది కూడా 1 డే వస్తుంది. ఎప్పుడు ఇవి ఏం రావు. ఎప్పుడైనా మామూలుగా వచ్చేటువంటి ఏదైనా పడని ఫుడ్ తింటే ఎప్పుడైనా కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు కడుపు, అంతే తప్ప ఫర్ ద లాస్ట్ 17 years నో డిసీజ్, నో అడ్మిషన్, నో అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, నాట్ ఈవెన్ మై చిల్డ్రన్, నాట్ ఈవెన్ మై వైఫ్. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడం, సేవించడం నేర్చుకోండి. దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ భార్యను కూడా నిన్ను బట్టి దీవిస్తాడు. మా ఆంటీ అప్పుడప్పుడు అనేవారు, నీ పిల్లలకంటే రోగమా, నొప్పి, ఏం జబ్బులు రావు అనేవాడు. అంటే సరదాగా అనేవాడు. అంటే ఏంటి, మీకు ఏం ఖర్చు లేదు కదా, అంటే మీకు మీ పిల్లలకి ఏం రాదు కాబట్టి ఖర్చు లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రేర, ఈ ఐగుప్తీయులకు కలిగేటువంటి రోగములలో నీకు ఏది రానివ్వను. ఎందుకో తెలుసా? యెహోవానైన నన్ను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో సేవించాలి. కానీ చాలామంది దేవుని నీ పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో సేవించట్లేదు. చాలా జాగ్రత్త వినాలి నా మాట. ఈరోజు నేను చెప్పేటువంటి వాక్యం మనకి ఏమండి, మన ఫీజులు ఎగిరిపోతాయి. నేను కొంతమందికి శత్రువుని కూడా అవ్వచ్చు ఈరోజు, బట్ ఐ డోంట్ మైండ్. అర్థమైందా? మీకు అర్థం కాకపోవచ్చు, నన్ను విమర్శించవచ్చు, నన్ను తిట్టుకోవచ్చు. నన్ను ఎవరు విమర్శించినా, నన్ను తిట్టుకున్నా, మై కాన్షియన్స్ ఈజ్ 100% క్లియర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఐ ఆమ్ నాట్ ట్రెంప్లింగ్, ఐ ఆమ్ నాట్ ఫియరింగ్ టు ఎనీ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరు డబ్బులు అడగట్లేదు, మీ వస్తువులు అడగట్లేదు, అసలు ఏం అడగట్లేదు. మీ ఆత్మలో నాకు ప్రాముఖ్యం. దేవుడు చెప్పమన్న వాక్యాన్ని మీకు సూటిగా చెప్తున్నాను. నన్ను తిట్టుకున్నా, నన్ను విమర్శించినా, ఏం చేసినా ఆ నష్టం మీకే. అర్థమైందా? మీరు నన్ను అనవసరంగా విమర్శించారనుకోండి, అనవసరంగా తిట్టుకున్నారనుకోండి, ఆ నష్టం ఏంటో తెలుసా మీకే. గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం, నిజమైన దైవజనుడు అనబడినటువంటి వారిని మీరు ఏమాత్రం విమర్శించినా, సొనుక్కున్నా, బాధపడ్డా దాని తాలూకా ఎఫెక్ట్స్ మీరు పొందుకుంటారు. నా గురించి చెప్పట్లేదు. ఈవెన్ నిజముగా దేవుని వెంబడించే ఒక సహోదరి విషయంలో అవ్వచ్చు, ఒక సహోదరుని విషయంలో అవ్వచ్చు, ఎవరైనా దేవుని హృదయపూర్వకంగా వెంబడించేటువంటి వాళ్ళు దేవుని సేవకులే కాదు, ఎవరైనా సరే, ఏ దేవుని సేవకు, దేవుని బిడ్డలను పడేటువంటి వారు ఎవరైనా దేవుని హృదయపూర్వకంగా వెంబడిస్తున్నటువంటి వాళ్ళ గురించి మనం చెడుగా మాట్లాడుకుని వాళ్ళ మీద ఆయాసపడినట్లయితే దాని ఎఫెక్ట్స్ మన మీద ఉంటాయి. చాలామంది పాస్టర్లు ఏంటంటే వాళ్ళ గురించి చెప్పుకుంటారు, దేవుని సేవకుని ఏమనకూడదు అంటే మీకు శాపాలు వస్తాయని భయపెట్టిస్తుంటారు. నేను అలా చెప్పట్లేదు. ఐఎమ్ వన్ అమాంగ్ యు, నేను మీ అందరిలో ఒకటి వంటి వాడు. అందుకని అనవసరంగా మనం ఎవరిని విమర్శించవద్దు, అనవసరంగా ఎవరిని మనం తోలనాడొద్దు, అనవసరంగా ఎవరిని మనం తిట్టుకోవద్దు. బయట తిట్టుకోము మనం, కానీ లోపల తిట్టుకుంటున్నాం. లోపల కూడా తిట్టుకోవద్దు. అర్థమైందా? అందుకని ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆలోచించాలన్నమాట. ఈ మాటను ఆలోచించాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో సేవించాలని బైబిల్ చెప్తుంది కదా. ఇప్పుడు మనం దేవుడైన యెహోవాను సేవించున్నామా, లేకపోతే ఈ లోకాన్ని సేవించున్నామా అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణే కాదు, వాస్తవం అన్నమాట. అందుకని ఈ వాస్తవం కొంతమందికి పడకపోవచ్చు, కొంతమందికి మరి ఎలా ప్రశ్నార్థకంగా ఉండొచ్చు. మీకు ప్రశ్న కనుక బయలుదేరినట్లయితే నన్ను తిట్టొద్దు, నన్ను ఏమనుకోవద్దు, ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, ప్రభు మీకు జవాబిస్తాను. నేనేమైనా ఆఫ్టర్ నేను మొన్న చెప్పాను కదా, మన క్లాస్లో చెప్పాను, బైబిల్ క్లాస్లో. నేను బైబిల్ రాశానా, నేను రచయితనా, గ్రంథకర్తనా? రాసిన తిట్టుకోండి, వెళ్ళి రాశాడే. ఎవరు రాశారు? పరిశుద్ధాత్మను రాశారు. ఆయన తిట్టండి, మీ కోపాలను ఆయన మీరు చూపించండి, విమర్శించాలంటే ఆయన విమర్శించండి. మీరు ఏదైనా కొట్టాలనుకుంటే వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని కొట్టండి, మీరు రాసులోని తిట్టండి, నన్ను అంటారేంటి? ఆయన చెప్పిన దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో మీరు సేవింపవలను అంటే అర్థం ఏంటి తెలుసా? మీరందరూ అంటారు, మీలో ఎంతమంది మీ దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నారంటే అందరు చేతులు ఎత్తారు.
అర్థమైందా? కానీ ఇంకొక మాట చెప్పిన తర్వాత ఎంతమంది చేతులు ఎత్తారంటే ఎవరు చేతులు ఎత్తారు. అయితే చేతులు ఎత్తించడం, చేతులు దించడం కూడా నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే తన పిల్లల్ని తాను జనరల్గా మంచి తండ్రి తన పిల్లల్ని అవమానపరచడం తెలుసా మీకు? తన పిల్లల్ని అగౌరవపరచడం. ఈరోజు ఫాదర్స్ డే, అందుకని ఫాదర్స్ డే ఈరోజు. అందుకని మీకు అందరికీ ఫాదర్స్ అయినటువంటి వాళ్ళందరికీ నేను హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నాను. అందుకని నిజమైన తండ్రి ఏం చేస్తాడు తెలుసా? తప్పు చేసినాడు, పాపం చేసినాడు, కోపం వస్తుంది తండ్రికి. నిజమైన తండ్రి కోపడతాడు. తండ్రి కోపడట్లేదంటే అర్థం ఏంటంటే వాడు తండ్రిగా. అర్థమైందా? బైబిల్ అన్నట్టుగా బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. అందుకే నేను బెత్తం వాడుతున్నాను. అయితే నేను ఇప్పుడు విరోధినా చెప్పండి? బెత్తం వాడితే వాడని వాడు విరోధి అన్నాడు. వాడిన వాడు విరోధి కాదు. నేను వాడుతున్నాను కాబట్టి మీకు విరోధినా మిత్రునా? స్నేహితుడు. అబ్బా మాడ ఎంత మంచి మాట చెప్పింది. స్నేహితున్నట, నీకు విరోధిని కాదు. ఆయమే ఫ్రెండ్. కాబట్టి నిజమైనటువంటి తండ్రి తన కుమారులను శిక్షిస్తాడు. నిజమైన తండ్రి తన కుమారుణ్ణి ప్రేమిస్తాడు. నిజమైన తండ్రి తన కుమారుణ్ణి అవమానపరచడు, అగౌరవపరచడు. నిజమైన తండ్రి తన కుమారునికి స్వేచ్ఛనిస్తాడు. తన తండ్రిని అంగీకరించవచ్చు, తన తండ్రిని తిరస్కరించవచ్చు, తన తండ్రిని ప్రేమించవచ్చు, తన తండ్రిని దూషించవచ్చు, ఏమైనా చేయొచ్చు. అది నిజమైన తండ్రి యొక్క లక్షణం. కాబట్టి ఒక నిజమైన తండ్రిలాగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుడైన యెహోవా అంటున్నాడు, మీరు నన్ను పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో సేవించాలి. అంటే ఇక్కడ అందరం అంటాం, మేమందరం దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవిస్తున్నామండి. పొద్దున ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం చేస్తున్నాం, రాత్రి చేస్తున్నాం, అసలు బైబిల్లో తెగ కంఠోపాతంగా చదివేస్తున్నామండి. దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఆదివారం వస్తాం, బుధవారం వస్తాం, ఎక్కడ మీటింగ్లు జరిగితే అక్కడికి వెళ్తాం, టీవీలో వాక్యం వింటాము, అన్ని వర్తమానాలు వింటాము, మేము పుస్తకాలు కూడా చాలా చదువుతుంటామండి, మేము దేవుణ్ణి సేవిస్తున్నామండి అని ఒకవేళ మీరు అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రకారము మీరు కనుక జీవించకపోయినట్లయితే మీరు ఎవరిని సేవించుచున్నారో మీరే తెలుసుకోండి. చెప్పడం వద్ద ధైర్యం చేస్తుంది. చేయనా ధైర్యం చేసాం. ధైర్యం చేయాలి. మరి నా పిల్లలు కదా, నా పిల్లలు మీరు బాగుపడాలని నా ఉద్దేశం. అంటే పెద్ద విషయం కాదు, చిన్న విషయమే. ఉదాహరణకి చాలామంది ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఎన్ని గంటలు రోజుకు పని చేస్తున్నారు చెప్పండి? 8 hours. మామూలు అయితే 8 hours డ్యూటీ. ఇంకా కొంతమంది ఎన్ని గంటలు పని చేస్తున్నారు? 12 గంటలు పని చేస్తారు. కొంతమంది 15 గంటలు కూడా పని చేస్తారు. ఓటీ ఉంటే డ్యూటీ ప్లస్ ఓటీ కలిపి 4 డబ్బులు వస్తాయని చెప్పి ఇంకా ఎక్కువ 2 గంటలు 3 గంటలు ఎక్స్ట్రా పని చేస్తారు. ఇప్పుడు వారానికి 7 రోజులు అయితే 7 రోజులు అంటే గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నాం? రోజుకు దాదాపు యావరేజ్గా 10 గంటల పాటు మనం కష్టపడతాం. రోజుకు 10 గంటలు నీవు ఆఫీస్లో పనిచేస్తున్నావు, లేక రోజుకు 10 గంటలు నీ వ్యాపారం చేస్తున్నావు, లేక రోజుకు 10 గంటలు నీ ప్రైవేట్ ఫ్యాక్టరీలో నువ్వు పనిచేస్తున్నావు. నువ్వు దేవునికి ఆదివారం నాడు ఎన్ని గంటలు ఇస్తున్నావు చెప్పండి? ఎన్ని గంటలు ఇస్తున్నారు చెప్పండి? 2 hours, మ్యాక్సిమం 2 hours. చాలా జాగ్రత్త. అంటే 2 గంటలు ఆదివారం, అది కూడా ఒక్కరోజే 2 గంటలు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక 2 పాటలు పాడి 2 వాక్యాలు చెప్పేసి 4 మాటలు వినేసి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనేసి వెళ్ళిపోతుంటే, ఇప్పుడు ఆలోచించండి, ఎన్ని గంటలు నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావు వారంలో? అంటే దేవుని పేరట, దేవుని సన్నిధి, దేవుని బిడ్డలు అనేటువంటి ఆలోచనతో రోజు ప్రార్థన చేస్తున్నారు. అదేదో మొక్కుబడి ప్రార్థన, ఎందుకంటే టైం ఉండదు కదా. పొద్దున ఒక పావు గంట, సాయంత్రం అరగంట, ఏదో ఒక అరగంట పావు గంట అలా చేస్తుంటాం నామినల్గా, చేయకపోతే ఒక బాధ. కానీ ఆదివారం కేవలము వారానికి ఒక్కరోజే ఒక 2 గంటలు దేవునికి ఇచ్చేసి వారమంతా నీవు ఎక్కువ సమయం అంతా లోకానికి ఇస్తున్నావు, తక్కువ సమయం 2 గంటలు మాత్రమే నువ్వు దేవునికి ఇస్తుంటే ఇప్పుడు ఎవరిని సేవిస్తున్నారో ఆలోచించండి. ఇది నా ప్రశ్న. ఎవరిని సేవిస్తున్నారు ఇప్పుడు? హూ ఈజ్ నంబర్ 1 ప్లేస్లో ఇప్పుడు ఎవరున్నారు? మీరు చేసే ఉద్యోగాలా, లేదా మీరు దేవుడు ఉన్నాడా మీ జీవితంలో నంబర్ 1 ప్లేస్ స్థానంలో? చెప్పండి, ఎవరిని సేవిస్తున్నామా? మనం దేవునిని సేవించడం లేదు. అర్థమైందా? దేవుణ్ణి సేవించేటువంటి వాడు ఏం చేస్తాడంటే, జాబ్ విల్ బి సెకండరీ అండ్ గాడ్ విల్ బి ఫస్ట్.
దేవుడు నీ జీవితంలో ప్రథముడు ఉంటాడు. నీ పోషణ కొరకు, నీ పొట్ట పోషణ కొరకు ఏదో చిన్న జాబు, లేదా ఒక 2 గంటలో 3 గంటలో, లేదా కొంత నీ 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 భోజనము తర్వాత బట్టల కొరకు సరిపోయేంత పని తక్కువగా వాడు చేసుకొని దానితో కాలం గడుపుతూ మిగతా సమయం అంతా దేవుని కొరకు గడుపుతాడు. కానీ విచారం ఏంటంటే చాలామంది ఐ రియల్లీ వండర్, వారమంతా గంటలు లోకానికి గడిపేసి వారానికి వచ్చేసి 2 గంటలు దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అని చెప్పేసి వెళ్ళిపోతే, పోనీ వారంలో ఒక రోజంతా ఫెలోషిప్ చేసినా కానీ, దేవుని బిడ్డలతో గడిపినా కానీ, ఆర్ యూ వర్షిపింగ్, ఆర్ యూ సర్వింగ్ ద లార్డ్ ఆర్ ఆర్ యూ సర్వింగ్ ద మ్యామన్? ఎవరిని నువ్వు సేవిస్తున్నావు? అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 6:24 ఏమన్నాడు? ఎవడును దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండనేరరు. మీరు ఎవరిని సేవిస్తున్నారు? డబ్బును సేవిస్తున్నారా, లేకపోతే దేవుణ్ణి సేవిస్తున్నారా? వారమంతా కష్టపడి డబ్బు సంపాదించడానికి తాపత్రయపడుతున్నామంటే మనము సేవించేది డబ్బును సేవిస్తున్నాము, డబ్బును ఆరాధిస్తున్నాము. మనము దేవుని ఆరాధించడం లేదు. నువ్వు 190 సాకులు చెప్పినా, 190 ఆన్సర్స్ చెప్పినా, నో ఆన్సర్ కెన్ జస్టిఫై యువర్ ఆర్గ్యుమెంట్. అర్థమైందా? నువ్వు ఎన్ని సమాధానాలు చెప్పినా కానీ, నువ్వు ఎన్ని ఆన్సర్లు చెప్పినా కానీ, ఏ ఆన్సర్ కూడా, ఏ జవాబు కూడా నీ వాదనను అది జస్టిఫై చేయలేదు, సంతృప్తిపరచలేదు. అది లోకమంతా ఈ ట్రాప్లో పడిపోయింది. మనందరం కూడా ఈ ట్రాప్లో పడిపోయి లోకంలో ఈ డబ్బును వెంటాడడానికి, డబ్బు సంపాదించడానికి 8 అవర్స్ అక్కడ లేట్ అవ్వం. ఆ జాబ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ లేట్ అవ్వం, అక్కడ దానికి సెలవు పెట్టాం, అక్కడ నష్టపోయిందేమి, అక్కడ సాక్రిఫైస్ చేయం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ అన్ని సాక్రిఫైస్లే. ఆదివారం సాక్రిఫైస్, డబ్బు సాక్రిఫైస్ చేయం, మనం టైం సాక్రిఫైస్ చేయము. ఇక్కడ ఏ సాక్రిఫైసెస్లు ఉండవు. అక్కడ మాత్రం అన్నిటికీ అన్ని విషయాల్లో అన్ని సాక్రిఫైస్, లోకాన్ని వారి జీవితం అంతటిని సాక్రిఫైస్ చేసేసి డబ్బు సంపాదించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో మీరు ఆలోచించాలి. అందుకని మీ విజ్ఞతకి వదిలేశాను. ఎవరిని సేవించుచున్నారు? బైబిల్లో ఇవ్వబడింది ఏంటి తెలుసా? అందుకే మొదటి ఆజ్ఞ, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అర్థం కాలేదు ఎవరికి. ప్రపంచమంతా మరి ట్రాప్లో ఉన్నారు కదా. అందరూ కూడా మరి ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఈ ఇల్లులు కట్టుకుంటున్నారు కదా. మరి కుటుంబాన్ని ఎలా పోషించాలండి? కుటుంబాన్ని పోషించేది ఏం లేదు బ్రదర్. భోజనము, ఒక పూట 3 పూటలు భోజనం చేయడానికి, గుడ్డలు సంపాదించుకోవడానికి, బట్టలు సంపాదించుకోవడానికి, అది కూడా ప్రభు అన్నాడు, మీకు ఏమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలుసు, అవి కూడా నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆల్రెడీ మీకు ఇస్తానన్నాడు. ఇక దేని కొరకు ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రయాసపడాలి? అందుకని లిటరల్గా చాలామంది నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించకుండా నీవు డబ్బును సేవిస్తున్నావు. అందుకే ఎవడైతే ధనమును సేవిస్తాడో నా దేవునికి దాసుడు ఉండలేడు. ఎవడైతే దేవునికి దాసుడు ఉంటాడో వాడు డబ్బును సేవించలేడు. ఇది ఒక దాటం బొమ్మలాగా ఉన్నట్టు. వ్యాపారం 24 గంటలు వ్యాపారం. టైం చూసుకొని వస్తాను నేను బ్రదర్. టైం చూసుకొని రావడం కాదు, టైం చూసుకొని బిజినెస్ చేయాలి. ఫాలో ద లార్డ్. లోకాన్ని కాదు నువ్వు వెంటాడాల్సింది. లోకమంతటికి మనం ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఏం చెప్పగలగాలి తెలుసా? వీరేంటి ఉద్యోగం చేయకపోయినా, డబ్బు సంపాదించకపోయినా, మాకుల వలె వీరు 8 గంటలు కష్టపడకపోయినా వీరు ఎలా జీవించగలుగుతున్నారు అనే సాక్ష్యము లోకానికి సంఘము ఇవ్వాలి. ఈ సాక్ష్యం ఇవ్వనంత వరకు లోకానికి సువార్త లేదు. అర్థమవుతుందా మీకు? మీరు అనుకుంటున్నారా కరపత్రాలు వచ్చేసి సువార్త అయిపోద్ది, గుళ్ళు గోపురాలు కట్టేస్తే లోకానికి సువార్త వెళ్ళిపోతుంది? నేను బయటికి వెళ్ళిపోయి నేను అనేక మందికి సాక్ష్యాలు చెప్తూ దేవుడు నన్ను ఇలా మార్చాడు, అలా మార్చాడని చెప్పేసి మనం నిలబడి సాక్ష్యాలు చెప్పినంత మాత్రాన ఏమండి సువార్త అందించబడుతుందా? ఓ 10 కరపత్రాలు చేసుకొని 4 వ్యాన్లు వేసుకుని వెళ్ళి ఊరంతా వెళ్ళి మనం సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరుగుతూ వాళ్ళకి కరపత్రాలు పంచితే దేవుని సువార్త అందిందనుకుంటున్నారా? కాదు. ఇలాంటి జీవితం మనం జీవించినంత వరకు లోకానికి నిజమైన సువార్త లేదు. ప్రస్తుతానికి లోకానికి సువార్త జరగట్లేదు. చర్చిలు నిర్మించబడినంత మాత్రాన సువార్త వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా మీరు? నో, నెవర్. పుస్తకాలు రాయబడినంత మాత్రాన సువార్త వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? లేదు. ప్రసంగాలు చేయబడుతున్నంత మాత్రాన సువార్త వెళ్తుంది అనుకుంటున్నారా? లేదు. నీవు నేను లోకాన్ని వెంబడించడం కంటే ఎవరిని సేవిస్తున్నావు? నీవు మేక్ యువర్ లైఫ్ సింపుల్. ఎంత సింపుల్ అంటే నువ్వు సింపుల్గా చేసుకొని భోజనము, వస్త్రాల కొరకు కష్టపడేంత పని నువ్వు చేసుకో. ఆ పని ఎక్కడైనా చేసుకోవచ్చు. 3 పూటలు భోజనం చేయడానికి, ఏదో 2-3 వస్త్రాలు మనం కొనుక్కొని కప్పుకోవడానికి,
మనం చాలా చేయొచ్చు, అంటే చాలా పనులు ఉన్నాయి, రకరకాలైనటువంటి పనులు మనం చేయొచ్చు. అదే సమయంలో మీరు సోమరులు ఉండమని నేను చెప్పట్లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధిలో గడపలేనంతగా, దేవునికి మన సమయాన్ని ఇవ్వలేనంతగా, దేవుణ్ణి సేవించలేనంతగా ఈ లోకాన్ని మనం సేవిస్తూ మనము డబ్బును ప్రేమిస్తున్నాం. అందుకని రిచర్డ్ ఫాస్టర్ అనేటువంటి ఒక భక్తుడు ఏమంటాడంటే, మనీని ఏమన్నాడు తెలుసా, మనీ ఈజ్ ఏ రైవల్ గాడ్ అని చెప్పాడు. రైవల్ గాడ్ అంటే దేవునికి శత్రువు. అంటే దేవునికి శత్రువు ఎవరు? సైతాను కాదు. చాలామంది ఏమనుకుంటున్నారు, దేవునికి శత్రువు ఎవరు? సైతాన్ అంటాం లేదు, సైతాన్ కాదు. దేవునికి శత్రువు ఎవరు? పాపం కాదు, వ్యభిచారం కాదు, నరహత్య కాదు. దేవునికి శత్రువు అంటే ఇవన్నీ శత్రువులే. కానీ ప్రధానమైన శత్రువు ఎవడు తెలుసా? అసలు దేవుణ్ణి ఈక్వల్గా పోల్చింది దేనితోనంటే, చాలా జాగ్రత్తగానండి, దేవునితో ఈక్వల్గా ఆపోజిట్గా పోల్చింది ఎవరినంటే, దేవుణ్ణి సాతాన్తో పోల్చడానికి బదులు దేంతో పోల్చారో తెలుసా? దేవునికి వ్యతిరేకమైంది డబ్బు, మ్యామన్ అని అంటారు. అంటే ఈ డబ్బుని సంపాదించుకోవడానికి మనము ఇన్ని గంటలు కష్టపడుతుంటే, దేవుని సన్నిధిలో గడపడానికి తక్కువ సమయాన్ని నువ్వు వెచ్చిస్తున్నావంటే ఇప్పుడు నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? అదేంటంటే మనము సేవించినది యెహోవా దేవుణ్ణి కాదు కాదు కాదు. చెప్పొద్దు, కబుర్లు చెప్పదు. నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుని చేస్తున్నానండి. నేను 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా 24 గంటలు డ్యూటీలోనే ఉంటావు. 24 గంటలు బిజీ 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 బిజీ, 24 గంటలు వ్యాపారం. అందుకని క్రిస్టియానిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్ 99.9% ఆఫ్ ద పీపుల్, క్రిస్టియన్స్ ఆర్ సర్వింగ్ ద మ్యామన్, దే ఆర్ నాట్ సర్వింగ్ గాడ్. వారు దేవుని సేవించట్లేదు, వారు కేవలము డబ్బును మాత్రమే సేవిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించయ్యా, నన్ను ప్రేమిస్తే రోగాలు రానివ్వనయ్యా, నన్ను ప్రేమిస్తే నీకు భోజనం పెడతానయ్యా, నన్ను ప్రేమిస్తే నీకు వస్త్రాలు ఇస్తానయ్యా. దావీదు చెప్తున్నాడు, నేను బాలుడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. దేవుని బిడ్డలు భిక్షమెత్తుటైనను విడిచిపెట్టబడుటైనను నేను ఇదివరకు చూడలేదు. ఇది ప్రాక్టికల్గా మనం అనుభవించి డబ్బు లేకుండా కూడా మనం జీవించగలము అనేటువంటి జీవితాన్ని లోకానికి చూపించగలిగినప్పుడు దట్ ఈస్ ద పవర్ఫుల్ టెస్ట్. మనం ఏంటంటే డబ్బు లేకపోతే ఇల్లు ఎలా కట్టుకోవాలి కదా, డబ్బు లేకపోతే మరి బండి కొనుక్కోవాలి కదా. అసలు బండి ఎందుకు నీకు? ఆఫీస్కి వెళ్ళాలి. అసలు ఆఫీస్ ఎందుకు నీకు? ఇవన్నీ కూడా ఉచ్చుల్లోనికి మనం పడిపోయాం. ఒకదానికొకటి ఉచ్చులు వేసేసి ఇందులో పడిపోయారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్ అంటారు. డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్ అంటే ఏంటో తెలుసా? పాపము వలన కలిగే భ్రమ. ప్రపంచమంతటిని కూడా, ఎస్పెషల్లీ క్రైస్తవుల్ని కూడా సాతానుగాడు ఈ భ్రమలో పడేశాడు. ఉద్యోగం చేయకపోతే ఎలా బ్రతుకుతామండి? మరి మనకెవరు కానుకలు ఇస్తారండి? మీకు కానుకలు ఎవరేం అక్కర్లేదు. నువ్వు చేసుకున్నటువంటి చిన్న జాబునైనా దేవుడు నీకు ఏ రోగాన్ని రానివ్వడు. డబ్బులు సేఫ్. నీకు చిన్నిళ్ళు ఇస్తాడు దేవుడు. నీకు చాలా దానికి పెయింటింగ్ వర్క్స్, పుట్టీలు, పట్టీలు ఇవన్నీ పెట్టనక్కర్లేదు. నీకు అసలు ఎలక్ట్రానిక్ వస్తువులే ఉండవు, రిపేర్స్ రావు. నీకు అసలు కారు ఉండదు, బండి ఉండదు, దానివల్ల ప్రాబ్లమే లేదు. అఫ్కోర్స్ ఒకవేళ దేవుడు నీకు ఇస్తే ఇచ్చాడు, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ట్రై టు లివ్ ఏ సింపుల్ లైఫ్, దెన్ యూ విల్ బీ అవుట్ ఆఫ్ ఫ్రమ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అనేకమైన సమస్యల నుంచి మనం బయటపడగలం. అందుకని సాతాను ఏమంటాడంటే, ఏం చూపించాడంటే పాపం వలన కలిగేటువంటి భ్రమ. ఆ భ్రమ ఏంటంటే అవసరము లేని వాటిని అవసరమైనట్లుగా చూపిస్తాడు. పాపం వలన కలిగే భ్రమ ఏంటంటే ఇది అవసరం లేదు కానీ ఇది అవసరము అన్నట్లు మనకి కనపడుస్తుంటాడు. అందుకని పూర్వ రోజుల్లో చూడండి, కర్రల పొయ్యి మీద పని చేసుకునేవాడు కదా. వాళ్ళకి గ్యాస్ స్టవ్ ఉందా? అమ్మో గ్యాస్ అయిపోయింది అని బెంగ ఉండేది ఆ రోజుల్లో. లేదు. కానీ ఈ రోజుల్లో ఏమైంది, మనకి గ్యాస్ అయిపోయిందండి. ఆ రోజుల్లో బండ్లులే వేములు నడుచుకుంటూ వెళ్ళేవాడు. నాకు కూడా బాగా గుర్తుంది, నా చిన్నతనంలో మా అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు వేరే ఊరు వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిపించేవాళ్ళు. నన్ను కూడా చచ్చినట్టు నడిచేవాడిని. మనం మా పిల్లలు చెప్పాను, ఇదిగో ఈ ఊరు నుంచి ఈ ఊరు దగ్గర నడిచి వచ్చానని. ఇప్పుడు కారులో వెళ్తున్నాం కానీ ఈ ఊరు నుంచి ఈ ఊరు దగ్గర నడిచి వచ్చాం. అప్పుడు ఆ ప్రాబ్లం లేవు మనకి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే బండి లేదు, అయ్యో బండి లేదండి నిజంగా చాలా బాధపడిపోతుంటా. అది అవసరమా మనకి? కారు లేదండి, అది అవసరం. ఇవి అవసరాలు కాదు. ఒకవేళ అవసరాన్ని బట్టి దేవుడు ఒకవేళ నీకు ఇస్తే దాన్ని ఎంజాయ్ చేయి, అవి లేనందుకు మనం బాధపడాల్సినటువంటి పని. ఇవన్నీ కూడా పాపం వల్ల కలిగే భ్రమ. ఈ భ్రమకు మనం లోనై, అందుకని నాకు ఈ వస్తువు లేదు, ఆ వస్తువు లేదు, ఇది ఉండాలి, అది ఉండాలని అన్ని వస్తువులు మనం సమకూర్చుకోవడానికి తాపత్రయపడుతూ అందుకొరకు నేను జాబ్ చేయాలండి, జాబ్ చేయకపోతే ఎలా బ్రతుకుతామండి అంటే, మీరు ఉద్యోగాలు చేయొద్దని నేను చెప్పట్లేదు. మీ భోజనము వస్త్రాల కొరకు సరిపడినంత పని చేసుకోవడానికి అవసరమైనంత పని మీరు చేసుకోండి.
దాని కొరకు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఏ స్థలంలో ఉన్న భోజనము వస్త్రాల కొరకు మీరు పని చేసుకుని బ్రతకచ్చు. ఏ టెన్షన్స్ ఉండవు మీకు. ఆ విధముగా ఏమన్నాడంటే మీరు నన్ను మాత్రమే సేవించాలి. గాడ్ ఈజ్ జెలస్ గాడ్. ఇలాంటి వాడు తెలుసు. అందుకే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అంటున్నాడు, నా ప్రజలైన ఇశ్రాయేలులు వ్యభిచరించారు, నన్ను విడిచి వ్యభిచరించిరి. ఇర్మియా గ్రంథంలో అంటాడు, హెస్కేల్ గ్రంథంలో కూడా అంటాడు, నా ప్రజలైన ఇశ్రాయేలీలు నన్ను విడిచి వారు వ్యభిచరించారు. ఎందుకనంటే వాళ్ళ టోటల్ అలీజియన్స్ నా పట్లే ఉండాలి, వాళ్ళ పరిపూర్ణమైన విశ్వాసత నా పట్లే ఉండాలి, నన్ను మాత్రమే సేవించాలి, నన్ను విడిచిపెట్టకూడదు వాళ్ళు. కానీ ఏం చేసామంటే మనము దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకాన్ని వెంటాడి లోకములు మునిగిపోయి తేలాడి ఇందులో రకరకాలైనటువంటి డబ్బు సంపాదించి డబ్బు వెనకాల పరిగెట్టి టైం ఉన్నప్పుడు ఏదో అరగంట పావుగంట ప్రార్థనలు చేసుకుంటే సరిపోయి దేవుడు భుజాలు గజాలు చేసుకొని దీవించేస్తాడు అనుకుంటున్నారా? నో, నెవర్. అందుకనే జాన్ హీల్ ఆస్ గిన్నిస్ అనేటువంటి భక్తుడు ఒక పుస్తకం రాశాడు. ఏం రాశాడంటే, నో గాడ్ బట్ గాడ్, వన్ గాడ్. నీ దేవుడైన యెహోవా తప్ప నువ్వు ఎవరిని సేవించడానికి వీల్లేదు. ఒకవేళ పనులు వంట చేసుకున్నప్పుడు చేస్తాం చూడండి, రోజంతా వంట చేస్తుంటాం కదా, రోజంతట్లో వంట ఒక అరగంట చేస్తాం, లేదా స్నానం చేయడానికి ఒక 10 నిమిషాలు స్నానం చేస్తాం. అట్లాగా మన ఉద్యోగాలన్నీ కూడా ఎలా ఉండాలంటే, మనం చేసే బిజినెస్లన్నీ ఎలా ఉండాలంటే మనం దేవుణ్ణి సేవించే వారమై ఉండాలి. మన పనులన్నీ సింపుల్గా చిన్నగా ఉండాలంతే. అలా ఉండగలిగినప్పుడు, ఆ విధమైనటువంటి జాబ్స్ని మనం ఎంచుకోగలిగినప్పుడు మనము దేవుడైన యెహోవాను మనం సేవించినట్టే. ఆ సందర్భంగా చెప్తున్నాడండి. అందుకే మొదటి ఆజ్ఞ క్రైస్తవులైన వారికి ఎవ్వరికి అర్థం కాలేదు. దేవుడైన యెహోవాను ప్రేమించడం అంటే చర్చికి రావడం అనుకుంటాం, దేవుడైన యెహోవాను ప్రేమించడం అంటే కానుకలు ఇవ్వడం అనుకుంటాం, దేవుడైన యెహోవాను ప్రేమించడం అంటే మనం ఏదో కొన్ని కరపత్రాలు పంచి సువార్త సేవ చేయడం అనుకుంటున్నాం, దేవుడైన యెహోవాను ప్రేమించడం అంటే ఏమనుకుంటున్నారు, బైబిల్ చదవడం అనుకుంటున్నారు, పేదవాళ్ళకి సహాయం చేయడం అనుకుంటున్నారు. ఇది కాదు. నిన్ను నీవు కంప్లీట్గా దేవునికి అప్పగించుకొని నీవు ఈ లోకములో దేనినైనా ఎవరినైనా ప్రేమించడానికి వీల్లేదు. అందుకే అంటున్నాడు, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకడు దేవుని ప్రేమించినట్లయితే వాడు సిరిని ద్వేషిస్తాడు అన్నాడు. సిరితో పోల్చాడు కానీ సాతానుతో పోల్చలేదు. నన్ను ప్రేమించేవాడు వ్యభిచారాన్ని తోలనాడాలి, మర్డర్ని తోలనాడాలి అని వాటికి ఆ పాపాల గురించి మాట్లాడట్లేదు. అవన్నీ తప్పే. కానీ దేని గురించి మాట్లాడుతున్నాడంటే డబ్బు గురించి మాట్లాడుతున్నాడు, మ్యామన్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరం ఉద్యోగాలు చేసే దేని కొరకంటే డబ్బును సంపాదించడానికి. చిన్న జీతం చాలదు మనకి, ఇంకెక్కువ డబ్బు రావాలి, ఇంకెక్కువ ప్రమోషన్ రావాలి, ఇంకా మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, ఇంకా మనం కారు కొనుక్కోవాలి, పెద్ద బంగ్లా కట్టించుకోవాలి, లేదా ఇంకా మనం ఈ డబ్బు సంపాదించి స్టేటస్ ఏమైపోవాలి, మనకి మన వాల్యూ ఏమైపోవాలి. చిన్న జాబ్ చేస్తే మనకు వాల్యూ ఉండదు కదా, అందుకని పెద్ద జాబ్ చేయాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే మంచి ఉద్యోగం చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట. వాళ్ళు చప్రాసి, ప్యూను, కలాసి అంటే అది నాముష్ అనమాట. ఇది ఎక్కడ నేర్చుకున్నామంటే లోకం నేర్పించింది, ఇది సాతాను నేర్పించిన పద్ధతి మనకి. అందుకని ప్రేరణ క్రైస్తవులమైన మనం చాలా మారాలి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అందుకని ఒకవేళ కనుక నువ్వు ప్రేమించకపోతే నీ దేవుడైన యెహోవాను మాత్రమే ప్రేమించి సేవించి నేడు నీవు నా మాట విననేడల ఈ ఆశీర్వాదములన్నీ నీ మీదకి వచ్చును. ఒకవేళ నీవు నా మాట విననేయడల, ఆ సందర్భంగా చెప్తున్నాడండి, నీవు నన్ను ప్రేమించకోకుండా అంటే నేను ఇప్పుడు చెప్పాను చూడండి, ఈ విధముగా మీరు నన్ను ప్రేమించకుండా, నన్ను సేవించకుండా, మీరు డబ్బును సేవిస్తూ మీరు లోకాన్ని సేవిస్తున్నట్లయితే, మీరు నన్ను సేవించకుండా లోకాన్ని సేవించే వారైతే, ఇప్పుడు చదవండి 19వ వచనం చదవండి. అట్టి పనులను చేయవాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకునవలనని, చూడండి, నేను నా హృదయ కాఠిన్యమును అనుసరించుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదమునుందనని అనుకుంటాడు. వీడేమనుకుంటున్నాడట, ఈ శాపాలన్నీ వస్తాయా, నన్ను సేవించకపోతే నీకు ఈ శాపములు కలుగుతాయని దేవుడు చెప్తుంటే వాడు ఏమనుకుంటున్నాడు, ఆ మద్యము చేత దప్పి తీర్చుకున్న వాళ్ళనే పక్కన పెట్టండి. అది అక్కడి నుంచి నేను నా హృదయ కాఠిన్యమును అనుసరించుచుండినను. ఆ పాస్టర్గారు చెప్తుంటారండి, ఈ రోజుల్లో జాబ్ చేయకుండా ఎవరు ఉంటారండి, ఈ రోజుల్లో వ్యాపారాలు చేయకుండా ఎవరు ఉంటారండి, మరి తప్పదు కదండి, ఇరుక్కుపోయాం కదండి అనని. ఒకవేళ నీ హృదయ కాఠిన్యమును అనుసరించుచుండినను, ఈ హృదయ కాఠిన్యమును అనుసరించుచుండినను నాకు క్షేమం కలుగుతుంది, నేను ఆశీర్వాదం పొందుతానని ఒకవేళ నువ్వు అనుకుంటుంటాడట. వీడు శాపాలు వస్తున్నాయని చెప్పినా కానీ నాకు ఆశీర్వాదం కలుగుతుంది, నాకు క్షేమే కలుగుతుందని నీ హృదయ కాఠిన్యమును బట్టి, అంటే యువర్ స్టబర్నెస్, ఈ మొండితనాన్ని బట్టి నేను ఆశీర్వదించబడతానని ఒకవేళ అనుకుంటే, అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు.
అట్టివాడు మీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుషుని మీద పొగరాజును ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును. అర్థమైందా? చాలామంది కఠినపరుచుకుంటున్నారు. దయచేసి నేను చెప్పిన వాక్యాన్ని మీరు ఇంకో విధంగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆలోచించద్దు, వేరే విధంగా ఆలోచించదు. నేను ఎందుకు చెప్తున్నాను మీరు ఆలోచించండి, ప్రార్థన చేయండి. నేను వేసి ఒకే ప్రశ్న, మీరు ఎవరిని సేవిస్తున్నారు? అది నా ప్రశ్న. మీరు డబ్బును సేవిస్తున్నారా లేక దేవుణ్ణి సేవిస్తున్నారా? ఆ ప్రశ్నకి జవాబు దేవుణ్ణి అడగండి. మీకు ఒకరు తోయకపోతే, మీకు ఒకరు కన్ఫ్యూషన్గా ఉంటే, మీకు భయం వేస్తే అప్పుడు నా దగ్గర నేను చెప్తాను జవాబు. ఒకవేళ నేను అయినా కానీ అలా చెప్తుంటారులేండి ఎవడు వింటాడండి, ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా? పర్వాలేదు, అయినా నేను కఠినంగా ఉన్నా కానీ దేవుడు నన్ను దీవిస్తాడండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడండి అని నీ హృదయ కాఠినం చొప్పున నడిస్తే యెహోవా అతనిని క్షమింపనన్నాడు. దేవునిని ప్రేమించని వాడు, కంప్లీట్గా దేవుణ్ణి మాత్రమే సేవించినటువంటి ఏ జనము నిలవదు. అందుకని ప్రేడ ఈ కఠినమైన వాక్యం, అందుకని బైబిల్లో ఉండేటువంటి ఈ మాటలు మనకి ఇంత సూటిగా ఎవరు మనం చెప్పట్లేదు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. యు కెనాట్ బి అంతే. లేదండి నేను సిరిని సేవిస్తున్నానండి, నేను డబ్బు నేను సంపాదిస్తున్నానండి, దేవుని కూడా సేవిస్తున్నానండి. నో, నెవర్. 2 గుర్రాల మీద స్వారీ చేయడానికి కావద్దు. అంటే నీ ప్రయారిటీ ఏమైపోవాలంటే, నీ ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవుణ్ణి సేవించాలి కంప్లీట్గా. నీ సెకండ్ ప్రయారిటీ, ఇప్పుడు చెప్పాను కదా 2 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం మనము. ఏమంటే మిగతా 6 రోజులేమో 6.5 రోజులేమో ఎక్కడ గడుపుతున్నాం చెప్పండి? డబ్బు సంపాదించినట్టు ఏం అంటే ఇప్పుడు ఎవరిని సేవిస్తున్నట్టు మనం, ఎవరిని ఆరాధిస్తున్నట్టు మనం? డబ్బును ఆరాధిస్తున్నాం, డబ్బును సేవిస్తున్నాం కాబట్టి దానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం. అంటే ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తున్నాం అనేది ఇందు మూలముగా మనకు తెలిసిపోతుంది. అందుకని మనం ఎవరిని సేవించున్నామో అర్థం చేసుకొని, ఒకవేళ నీవు ఈ కఠినత్వంతో కనుక నువ్వు బ్రతికినట్లయితే యెహోవా అతనిని క్షమింపనొల్లడు. అంత మాత్రం కాదు, ఇంకో విషయం చెప్పనండి ప్రేర, కొన్నిసార్లు మీరు విన్నటువంటి మాటలు మర్చిపోవచ్చు. ఒకవేళ అంటే ఇక్కడ విన్న మాటలన్నీ కూడా మీరు మర్చిపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం మనం ఒకసారి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము. కొన్నిసార్లు మనం ఈ మాటలు విని మనం వీటిని అంతగా పట్టించుకోవచ్చు, కానీ ఒక విషయాన్ని గమనించండి. మనం దీన్ని గమనించినా గమనించకపోయినా, మన మనసులో దాచుకోకపోయినా ఒక విషయం జరగబోతుంది. రండి 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 25 నుంచి 27 వచనాల వరకు చదువుకుందాం. రాతికి వినబడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీ మీద సాక్షిగా ఉండును. చాలు. ఒక మాటలు చెప్పాలంటే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటి నిబంధనని విధిని ఏం చేశాడు? ఒక పెద్ద రాయిని తెప్పించి ఆ రాతి మీద దాన్ని ఆ మాటలన్నీ ఏం చేశాడు? యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలబెట్టి జనులందరితో ఇట్లా అన్నాడు. చాలా జాగ్రత్తగా ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాయి మీద ధర్మశాస్త్ర గ్రంథంలోని వాక్యాలన్నీ వ్రాయించి ఆ పెద్ద రాతిని సింధూర వృక్షం క్రింద పెట్టాడు. పెట్టి ఏమంటున్నాడు తెలుసా? చాలా జాగ్రత్త వినండి. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ, జాగ్రత్త వినాలి. యెహోవా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఒక రాతిని పెట్టాడు అక్కడ. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఎవరు విన్నారట? రాయి విన్నది. అర్థమవుతుందా? ఎవరు విన్నారు? రాయి విన్నారు. నువ్వు మర్చిపోయాను, నాకు తెలియదు, పర్వాలేదు ఏదో అనుకున్నానులే, వాళ్ళు అలా చెప్తుంటారులే, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారని ఒకరు విమర్శించి పర్లేదని నువ్వు నిర్లక్ష్యం చేసినట్లే. నేను పాటించకపోతే దేవుడు నన్ను శిక్ష, అది వేరే విషయం. నువ్వు పాటించకపోతే దేవుడు నిన్ను కూడా శిక్షిస్తాడు. నేను పాటించకపోతే దేవుడు నాకు శిక్ష వేస్తాడు. నేనేమో ఎక్సెప్షన్ కాదు, ఎక్సెప్షనల్ కేసు ఏం కాదు. ఎవరమైనా మనం పాటించకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఇప్పుడు నాతో మాట్లాడిన మాటలు ఎవరు విన్నారు చెప్పండి? మనందరితో మాట్లాడినటువంటి మాటలని ఎవరు విన్నారట? యెహోషువ అంటున్నాడు, ఈ రాతికి వినపడ్డాయి. రాయి వింటదా?
అంటే రాయిని ఇంగ్లీష్లో సిలికాన్ అంటారు. రాయిని ఇంగ్లీష్లో అంటే ఈ గ్రీకు హీబ్రూ ఆ పదాల్లో ఈ మన రూట్ వర్డ్లోకి వెళ్తే సిలికాన్, ఇసుక అంటారు. యాక్చువల్గా ఇసుక అంటే రాయి అనమాట. అంటే యెహోషువ కాలంలోనే సిలికాన్ చిప్ వచ్చింది. ఇప్పుడు మనం మెమరీ కార్డ్ అంటున్నాం చూడండి, సిలికాన్ చిప్స్ కంప్యూటర్లో ఉంటాయి. కంప్యూటర్లో సిలికాన్ చిప్స్ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు సిలికాన్ చిప్ ఎప్పుడు ఉంది? అది నవీన యుగంలో 21వ శతాబ్దంలో కాదు. సిలికాన్ చిప్ అనేటువంటిది, మెమరీ కార్డ్ అనేటువంటిది ఎప్పుడు పెట్టాడు దేవుడు? యెహోషువ కాలంలోనే యెహోషువ అనే ఒక సిలికాన్ చిప్ పెట్టాడు. సిలికాన్ చిప్ పెట్టేమంటాడు, యెహోవా మనతో మాట్లాడిన మాటలన్నీ రాయికి వినబడ్డాయి. ఒక దినమందు నీవు నా మాటలు విసర్జించినట్లయితే, ఈ మాటలు నువ్వు పెడచెవిన పెట్టినట్లయితే ఈ రాయి మీ మీద సాక్ష్యం చెప్పబోతుంది. అదేవిధంగా చాలా జాగ్రత్త వినాలి, కంగారు పడదు. నేను మీతో మాట్లాడుతున్న మాటలు, నేను బోధించే మాటలన్నీ ఈ బిల్డింగ్ వింటుంది. తెలుసా మీకు? ప్రతి ఆదివారం మీరు విన్నా వినకపోయినా బిల్డింగు వింటుంది. గోడలు వింటున్నాయా? గోడలారా అని కూల్చేశారనుకోండి, ఈ గోడలన్నీ పడగొట్టామనుకోండి, ఎక్కడ ఉండగలవు నువ్వు? గాలిలో ఉండగలవు. గాలి కూడా వింటుంది. తెలుసా మీకు? ఈ గోడలు వింటున్నాయి. నేను పలికిన మాటలు మీరు పెడచెవిన పెట్టచ్చు, విసర్జించవచ్చు, ఏముందులని నెగ్లెక్ట్ చేయొచ్చు. వాళ్ళు అలా అంటుంటారులే, వీరందరూ కబుర్లు చెప్తుంటారులని మీరు నన్ను ఎన్ని మాటలని అనవచ్చు నన్ను. కానీ నేను చెప్పే ప్రతి ప్రసంగం గోడలు వింటున్నాయి. ఈ చెక్క బల్ల వింటుంది, మైక్ వింటుంది, కాంగో వింటుంది, ఫ్యాన్లు వింటున్నాయి, ఇవన్నీ కూడా వింటున్నాయి. మీరేమనుకుంటున్నారు తెలుసా? ఎవ్వరు లేరు ఇక్కడ. అర్థమైందా? నా భర్తను నేను తిట్టే మాటలు ఎవ్వరు వినడం లేదు, గోడలు వింటున్నాయి మొత్తం. నీ భార్య నువ్వు అనేటువంటి మాటలన్నీ గోడలు వింటున్నాయి. ఏం కంగారు పడనక్కర్లేదు. ఒక దినమందు ఈ రాయి ఏం చేస్తా, సిలికాన్ చిప్ రాయిని దేవుడు ఓపెన్ చేస్తాడు, బటన్ ఆన్ చేస్తాడు, రిమోట్తో నొక్కుతాడు. చర్చిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? నేను అందరికంటే సీనియర్ మెంబర్నండి. నేను ఎన్నేళ్ళు ఉన్నావు? 30 ఏళ్ళు ఉన్నాను. 30 ఏళ్ళు ఎంత బ్రతికావు? ఏం బ్రతకలేదండి. అలాగే బాగానే జీవించండి. అబద్ధం ఆడితే ఆ సిలికాన్ చిప్ని ఆన్ చేసినప్పుడు ఆ సిలికాన్ చిప్ మనకు వ్యతిరేకంగా సాక్ష్యం. అందుకని మీరు అనుకుంటున్నారా? రాళ్ళు వింటున్నాయి మన మాట, దేవుడు చెప్పే ప్రసంగాలు, దేవుడు చెప్పేటువంటి మాటలన్నీ రాళ్ళు వింటున్నాయి. ఈ రాయి మనందరి మీద ఒక దినమందు నేరారోపణ మోపబోతుంది. అర్థమైందండి? ఏదో మెమరీ కార్డ్ అని చెప్పాను లాస్ట్ వీక్. మెమరీ కార్డ్ ఇంకా చాలా హైయెస్ట్ లెవెల్ వర్షన్. ఆ హయ్యర్ లెవెల్ వర్షన్ కాదు, ఓల్డ్ వర్షన్ ఏంటంటే రాయి, ఇటుకల రాయిలు ఇవన్నీ వింటున్నాయి. నిజంగా నేను చాలా స్టన్ అవుతున్నా. రియల్లీ లార్డ్, వెన్ యు ఆర్ స్పీకింగ్ టు మీ, వెన్ ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ టు మై ఫ్రెండ్స్, నేను ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు లేదా నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు రాళ్ళు వింటున్నాయా? ఈ రాళ్ళు ఒక దినమందు మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు రహస్యంగా జీవిస్తున్నప్పుడు లేదా నువ్వు బహిరంగంగా బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఏ విధమైన బ్రతుకుతున్నావు? అందుకే వాటిని చేయవారును వాటి వంటి వారునై ఉన్నారనే మాటను మనం ఆలోచిస్తుంటే, అందుకే నిన్న ప్రభు నాకు ఒక మాట తెలియజేశాడు. ఏమన్నాడంటే, మనము చేసే పాపాలేమో, చాలామంది చూడండి, అంటే మనిషి మనస్తత్వం ఎలాంటిదంటే, మనందరం ఆ స్థితిలో ఉన్నాం. మనందరం ఎలాంటి వాళ్ళు తెలుసా? మనం ఎంత మంచోళ్ళు అని చెప్తాం. మనం ఎవరికి వాళ్ళమే మనం ప్రశ్నించుకుంటే మన బలహీనతలు, అంటే మనం చేసే పాపాలేమో బలహీనతలు అంటాం. నా భార్య చేసేటువంటి పాపాన్నేమో భయంకరమత్వం అంటాం. ఎవరికి వాళ్ళు అలా అనుకోండి. స్త్రీలు అలా అనుకోండి, భర్తలు అలా అనుకోండి. ఏమంటాను చెప్పండి? నేను చేసే పాపాలేమో బలహీనత. నేను మరి ఆ టైంలో ఏదో తిట్టేసానులేండి, లేదా కొట్టేసానులేండి, ఏదో మానవ బలహీనత కదండి. అందుకని ఆ కోపానికి మావిడ ఒక మాట అంది, పడేళ్ళు పని కొట్టానండి. అంటే అది చిన్న బలహీనత వచ్చిందండి. అంటే నీది బలహీనత. మరి మీ ఆవిడ తిడితే చాలా భయంకరాలండి, మూర్ఖురాలండి. ఓహో, దట్ ఈస్ యువర్ యాటిట్యూడ్. అర్థమైంది? ఇతరులు మనకు వ్యతిరేకంగా చేసే మనము ఇతరులకు వ్యతిరేకంగా చేసే పాపాలేమో బలహీనతలు అంటాం, వేరే వాళ్ళు మనకు వ్యతిరేకంగా చేసే పాపాలేమో భయంకరత్వం అంటాం. ఇదెక్కడి న్యాయం? పాపాన్ని బలహీనత అనొద్దు. అది చిన్న కోపమైనా, అది చిన్న బూతు మాట అయినా, లేకపోతే వాళ్ళని మనం బాధ పెట్టే మాటలైనా, ఏదైనా కానీ దాన్ని పాపములాని పిలవండి తప్ప పాపాన్ని బలహీనతగా పిలవద్దు. ఇట్ ఈస్ అ సిన్. అందుకని ఈ పాపము నుండి ఎలా విమోచించబడాలో నేను వచ్చేవారని చెప్తాను. చాలామంది పాపం అంటే తెలియట్లేదు.
అసలు పాపాలంటే ఏంటివి? దాదాపు 8 లేక 10 రకాలైనటువంటి భయంకరమైనటువంటి పాపములలో నుండి మనం ఏ విధంగా విడుదల పొందాలో నేను చెప్పాలనుకుంటున్నాను. అది మీకే సిరీస్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమన్నాడంటే, అందుకని ఈ మనము చేసే పాపాలేమో బలహీనతలు అంటాం, ఇతరులు మన ఎడల చేసేటువంటి పాపాలనేమో భయంకరత్వం అంటాం. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. మనం చేసిన పాపాలని హృదయంతో ఆలోచిస్తాం. జాగ్రత్త వినండి. ఇతరులు మన ఎడల చేసిన పాపాలని మనసుతో ఆలోచిస్తాం. మనసుకి హృదయానికి ఏంటో తేడా చెప్తాను చూడండి. నేను ఒక పాపం చేశాను, నేను నా భార్యను తిట్టేశాను, బాగా తిట్టేశాను అనుకోండి. ఉదాహరణ తిట్టిన తర్వాత ఏమంటాను, ఏదోలేండి ఫోన్లేండి, మరి అలాంటి టైంలో అలా వచ్చింది అని అంటే చూసారా, అంటే నా మనసుతో నేను నా హృదయంతో ఆలోచిస్తుంటాను, అంటే కనికరిస్తుంటాను, బాధపడుతుంటాను, జాలి చూపిస్తుంటాను, కరుణ చూపించుకుంటున్నాను. నేను చేసిన పాపం ఎడల నేను కరుణ చూపించుకుంటాను. అదేవి కనుక నా భార్యను తిట్టింది అనుకోండి, అప్పుడు నేను రాక్షసండి, మూర్ఖురాలండి, దాన్ని చంపాలండి, నరకేయాలండి అని అంట. దేంతో ఆలోచిస్తుంటాను? అక్కడ హార్ట్ రాదు, అక్కడ మైండ్ పనిచేస్తాను. నా భార్య నాకు వ్యతిరేకంగా చేసిన పాపాన్ని నేను మైండ్తో ఆలోచించి శిక్షించాలనుకుంటాను. కానీ నేను నా భార్య వ్యతిరేకంగా చేసిన పాపాన్ని ఏమో హృదయంతో, కరుణ, జాలితో నేను ఆలోచిస్తుంటాను. ఇది మనిషి యొక్క భయంకరత్వం. మనందరం కూడా అదే స్థితిలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇతరులు యేసు ప్రభువులాగా మనం మారడం అంటే అర్థం ఏంటి? వాటిని చేయువారు, వాటి యందు నమ్మకం ఉంచేవారు, వాటి వంటి వారై ఉన్నారంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచిన మనం అందరము. మనం యేసు ప్రభులాగా ఉండాలంటే ఇప్పుడు యేసు ప్రభు యొక్క మనసు ఏంటి చెప్పండి? యేసు ప్రభు యొక్క మనసు ఏంటి? ఇతరులు తన ఎడల చేసిన పాపాల పట్ల కనికరము చూపాడు. ఇతరులు తన ఎడల చూపిన పాపాల పట్ల కనికరం చూపాడు. కానీ తను ఇతరుల ఎడల ఎన్నడూనూ పాపము చేయలేదు. అందుకే మనం ఈ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఇందులో ఈ విషయాన్ని మనం నేర్చుకుందాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం 21వ వచనం నుండి చదువుకుందాం. 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తను తాను అప్పగించు. ఇది యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలలో నడుచుట. మనం యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచామంటున్నాము. మరి నమ్మకం ఉంచినటువంటి మనము ఆయనలాగా మారాలి. ఆయనలాగా మారాలంటే ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. మరి ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన అడుగుజాడలలో నడవడం అంటే ఏంటి చెప్పండి? ఇవి మనకు వంటబట్టాలి. ఆయన క్రీస్తు అడుగుజాడలలో నడుచుట అంటే ఏంటి? క్రీస్తు అడుగుజాడలు నడవడం అంటే చర్చికి రావడం కాదు. క్రీస్తు అడుగుజాడలు నడవడం అంటే కానుకలు ఇవ్వడం కాదు. క్రీస్తు అడుగుజాడలు నడవడం అంటే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని పైకి చెప్పడం కాదు. క్రీస్తు అడుగుజాడలు నడవడం అంటే ఆయన అడుగుజాడలలో, నేను దీన్ని ఇలా కనెక్ట్ చేసి చెప్తున్నాను చూడండి. ఆయన అడుగుజాడలలో ఆయన పాపము చేయలేదంటే ఆయన అడుగుజాడలలో పాపము లేదు. ఆయన అడుగుజాడలు ఏం లేదు, పాపము లేదు. కాబట్టి ఇప్పుడు మనము క్రీస్తు అడుగుజాడల్లో నడిచేటువంటి మనము ఏముండకూడదు? మన జీవితంలో మనము నడిచేటువంటి అడుగులలో, మనం వేసేటువంటి అడుగులలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. మనము నడుస్తున్నటువంటి మార్గంలో పాపం ఉండడానికి వీల్లేదు. అంటే మీరు అనొచ్చు, మరి మనం పాపం చేయకుండా ఎలా ఉండగలమండి? ఇది అసంభవం కదా. పాపం చేయకుండా ఉండగలమా అంటే, నీ విశ్వాసము ఎంత ఎక్కువ పరిమాణములో దేవుని మీద ఉంటుందో అంత ఎక్కువగా నువ్వు పాపం చేయకుండా ఉండగలవు. పాపాన్ని జయించగలవు. నీ విశ్వాస పరిమాణం పెరుగుతున్న కొలది నువ్వు పాపము లేనివాడుగా, పాపాన్ని తృణీకరించేవాడిగా నువ్వు ఆయన అడుగుజాడల్లో నడవగలవు. అంటే మన విశ్వాస పరిమాణం ఏంటంటే, మన విశ్వాస పరిమాణాన్ని మనం పెంచుకోం. ఎంతసేపు చూసినా కానీ మా ఆవిడ మంచిది కాదు, లేదా మా ఆయన మంచోడు కాదు, లోకస్తులందరూ దుర్మార్గులు, మా అక్క మంచిది కాదు, మా చెల్లి మంచిది కాదు, మా పిల్లలు మంచోళ్ళు కాదు, మా అత్త మంచిది కాదు, అంటే ఎప్పుడు నీ విశ్వాస పరిమాణం ఎక్కడుంది చెప్పండి? విశ్వాస పరిమాణం ఎప్పుడు కూడా నిందలు వేయడమే. విశ్వాస పరిమాణం అంతా కూడా ఇతరుల మీద మనం ఆయాసపడ్డమే, సొనుక్కోవడమే. నీ విశ్వాస పరిమాణము పెంచుకొనుచున్న కొలది నీవు పాపము లేనివాడవుగా, పాపము చెయ్యని వాడువుగా నువ్వు ముందుకు నడుస్తూ ఉండగలవు. అందుకని యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో ఏమీ లేదంటే, ఆయన అడుగుజాడల్లో ఆయన పాపము చేయలేదు. అంటే ఆయన అడుగుజాడల్లో పాపము లేదు.
రెండవది ఏంటంటే ఆయన అడుగుజాడల్లో కపటము లేదు, ఆయన నోట కపటము లేదు. అంటే ఆయన అడుగుజాడల్లో మీరు గమనిస్తే ఆయన అడుగుజాడల్లో దెర్ ఈస్ నో డిసీట్. హీ కమిటెడ్ నో సిన్, దెర్ ఈస్ నో డిసీట్. అంటే కపటము లేదు, ఆయన నోట కపటము లేదు. క్రీస్తుని నమ్ముకొని ఆయన వంటి వారమై ఉండాలంటే మన నోట కపటం ఉండకూడదు. అర్థమైందండి? కపటం అంటే ఏంటి? మోసకరమైనటువంటి మాటలు యేసయ్య దగ్గర లేవు. ఈ రోజుల్లో చాలామంది క్రీస్తుని నమ్ముకున్నానంటారు, మోసకరమైన మాటలు, కపటమైన మాటలు. ఏమండి? మనుషులను చీల్చివేసేటువంటి మాటలు, మనుషులను చిత్రహింసలు పెట్టే మాటలు, మనుషులను ఏమండి చంపే కత్తిపోటు వంటి మాటలు. చాలామంది క్రీస్తుని నమ్ముకున్నానంటారు, కానీ చాలామంది ఒకరినొకరు పొడుచుకునేటువంటి మాటలు మాట్లాడతారు. చచ్చిపోవాలి కొంతమంది అంటుంటారు, ఏమండి మా ఆయన నన్న మాటల కండి నేను ఇంకా చచ్చిపోతే బాగుండండి, ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అంటారు. కొంతమంది భర్తలు అంటారు, మా ఆవిడ తిట్టకండి నేను కూడా ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది సార్ అంటారు. తిడతారు కొంతమంది, చాలా భయంకరమైనటువంటి మాటలు. అందుకని యేసు ప్రభువు యొక్క నోట, ఆయన నోట ఏ కపటమును లేదు, ఏ మోసమును లేదు. ఇంకొక అర్థం ఏంటంటే నో డిసీట్ అంటే ఆయన మాటలలో నటన లేదు. చాలామంది మాటల్లో నటిస్తుంటారు, నటన. వందనాలండి బ్రదర్, మీరు చాలా మంచోళ్ళండి, లేకపోతే అయ్యో మీరు మా ఇంటికి రావాలండి మేము కోరుతున్నాం బ్రదర్. ఉత్తదే బ్రదర్, కపటం బ్రదర్, నమ్మకండి బ్రదర్. అందుకే నేను ఇప్పుడు ఈ మధ్య ఏం చెప్తున్నట్టు, ఎవరైనా మీ ఇంటికి మమ్మల్ని మీ ఇంటికి మా ఇంటికి మిమ్మల్ని పిలవాలనుకుంటున్నాం సార్ అంటే డేట్ చెప్పండి అని క్యాలెండర్ తీస్తున్నా. ఏ రోజు రమ్మంటారు, భోజనం ఉందా లేదా అది కూడా చెప్పాలి. కొంతమంది ఊరికని అంటారు, బ్రదర్ తప్పకుండా రావాలి బ్రదర్ ప్రేయర్ మీటింగ్ అంటారు. భోజనం ఉండదు. భోజనం ఉందని అనే ఫీలింగ్ ఇస్తారు. అక్కడ తీరెళ్ళిన తర్వాత ఖచ్చితంగా రావాలంటారు. ముందేమో మనల్ని రమ్మన్న తర్వాత అయ్యో పిల్లలు తీసుకురాకపోతే ఎందుకు పిల్లలు తీసుకురాలేదంటారు మమ్మల్ని. పిల్లలు తీసుకొస్తే చూసారా పిల్లలతో వచ్చారంట. మీరందరూ నేర్చుకోవాలి. ఇలాంటి ఇబ్బందుల్లో నేను చాలా పడుతున్నాను. మన సంఘస్థుల విషయంలో మ్యాక్సిమం కాదనుకోండి, మీ దగ్గర నాకు ఆ చనువు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. కొంతమందికి తెలియట్లేదు, మీరు కూడా నేర్చుకోవాలి. మీరు ఎవరైనా భోజనానికి పిలిచినా ఓన్లీ భార్య భర్తలను పిలవండి అంతే. కరెక్ట్గా మీరు చెప్పండి, వాళ్ళు బాధపడితే బాధపడండి. లేదు మీ పిల్లల్ని కూడా తీసుకురండి అంటే పిల్లల్ని తీసుకురని చెప్పాలి. వచ్చిన తర్వాత అయ్యో పిల్లల్ని తేలేదని అనొద్దు. మొన్న ఒక మీటింగ్కి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే 10 సార్లు చేశారు ఆవిడ ఫోన్. సార్ మా ఇంట్లో శుద్ధి కూడా సార్ రావాలి సార్. ఓకే అమ్మా వస్తారా తెలుసు. మళ్ళీ పొద్దున్న చేశారు, సార్ రిమైండింగ్ సార్ రండి అన్నారు. అంతకుముందు నాకు 10 రోజుల క్రితం ఏమన్నారంటే, సార్ నైట్ డిన్నర్ ఫాలో సార్, డిన్నర్ ఉంటుంది మీరు వచ్చేసి వెళ్ళాలని. ఎవరిని పిలవట్లేదు, ఓన్లీ సంఘ పెద్దలని అన్నారు. మన సంఘం వేరే సంఘం అని చెప్తున్నారు. సంఘ పెద్దలు అన్నారు. ఆ సంఘ పెద్దలు పాము 10-15 మంది, నేను 3 పాస్టర్లు కలిసి ఈ 15 మంది 20 మంది వెళ్ళాం. అందులో 2-3 బొకేలు బికేలు అన్ని పట్టుకొని వెళ్ళారు. చిన్న స్తుతి కూటం సార్ అన్నాడు. అందరు వెళ్ళిన తర్వాత నేను ఎందుకో ఆ స్తుతి కూటంలో కూర్చుంటే నాకు ఏమంటారంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ పొగడుతలు, వాళ్ళ గొప్పతనాలు నాకు అసహ్యం వేసింది. ఎందుకు వచ్చాను రా బాబు అనుకున్నాను. అర్థమైందా? అందుకని మన గొప్పతనాలు కాదు, దేవుడు మమ్మల్ని ఇలా దీవించాడు అలా దీవించాడు, దేవుడు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అందరూ అంటుంటే నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టుండి వీళ్ళ భోజనం వద్దు, వీళ్ళ కానుక నాకు అక్కర్లేదు అనుకొని కాముగా ప్రేయర్ అయిపోయిన వెంటనే కాముగా ఇంటికి వచ్చాను. మావిడ నాకు వంట చేయాల, నేను అక్కడ భోజనం చేసి వస్తానని చెప్పేశాను. వచ్చిన తర్వాత నన్ను ఎందుకో నాకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, పోయి నేను వెళ్ళను. సరే అని చెప్పేసి మళ్ళీ ఎందుకో మనసు పీకుతుంది, పాము ఇన్నిసార్లు ఫోన్ చేశారు కదా వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి మళ్ళీ బట్టలు వేసుకొని మళ్ళీ బండి తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ అపార్ట్మెంట్ 4th ఫ్లోర్. ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళాలా వద్దని మళ్ళీ కింద డౌటు. చీ ఎందుకు వచ్చాను రా బాబు, మళ్ళీ బండి తిప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. మావిడి చెప్పాను, నువ్వు వంట చేయని తినేస్తాను. వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకో ప్రేరేపణ రావట్లేదు అని తినలేదు వాళ్ళ ఇంట్లో. మరుసటి రోజు నేను కలిసిన తర్వాత పెద్దలందరినీ కలిశాను. ఏమండి భోజనం చేశారని, నేను భోజనానికి రాలేదు ఏమనుకోవద్దంటే, ఊరుకోండి సార్ భోజనం ఉందని మేమందరం అనుకున్నాం, భోజనాలు ఏమి లేవు, మేమందరం భోజనాలు అనుకుని వెళ్ళాం సార్. ఎంత అవమానపరిచారు మమ్మల్ని. అందులో ప్యాకెట్లు ఏమి ఇచ్చారు, ఆ ప్యాకెట్లు కూడా అరగంట తర్వాత పట్టుకొచ్చారన్నారు. చంపేశారండి స్వామి. ఇంకా నయ్యో నేను భోజనానికి వద్దాం అనుకున్నాను, మీరు మంచి పని చేశారు సార్, రాకుండా మేలైంది సార్, మీరు వెళ్ళిపోవడం మేలైంది సార్ అన్న. చాలా బాధపడ్డాం సార్ అన్నారు. డబ్బులు లేని వాళ్ళేం కాదు, వేలకు వేలు సంపాదిస్తారు పిషనారులు. చెప్పండి, లేదా భోజనం లేదండి ఓన్లీ స్తుతి కొట్టమని చెప్పండి. భోజనం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు నా బిడ్డలు అంటారు కాబట్టి ఇవన్నీ మనం ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. అది మీరు ఇలాంటి తప్పులు చేయొద్దు. మీరు ఎవరి పిల్లలంటే ఓ పలానోళ్ళ పిల్లల మరి ఎంత మర్యాదస్తులండి, కరాఖండిగా మాట్లాడతారంటే అని అనుకోవాలి. ఫాదర్స్ డే కదా, ఈ ఫాదర్స్కి మీరు గౌరవం తేరా? ఈ తండ్రి తలెత్తుకొని చెప్పాలి,
పలానా అమ్మాయి ఎవరు? షీలా నా కూతురు అండి. పలానా అమ్మాయి ఎవరు? జెస్సీ నా చిన్న బిడ్డ అండి. అందుకని అప్పుడు నాకు ముద్దు వచ్చినప్పుడు జెసిదాన్ అంటుంటా చిన్నపిల్లలాగా. నిజం, జస్మా అని పిలుస్తుంటా. నాకు పిల్లల్ని బ్లెస్మా అంటే జస్మా అని వెళ్ళిపోతాను. అలానే నా పిల్లలు ఎత్తుకోవాలి. సుధా నా కొడుకు. నవ్వుతారండి? కొడుకండి. ఎంత ఇంప్లిసిట్ ఒబీడియంట్ అంటే ఇక అలాంటి ఒబీడియంట్ పర్సన్ నాకు ఎక్కడ దొరకరు. ఇంకా అందరు కొడుకులే. అర్థమైందా? కూతుర్లు నాకు. రాశ్రీ గారు కూడా నా కూతురే. అర్థం అందరూ. మరి ఈ తండ్రికి గౌరవం తేరా? ఏం పిల్లలండి అసలు. మీరు ఎక్కడ? ఎందుకంటే మీది ఏ ఊరు? మీరు ఎక్కడ వాక్యం వింటున్నారు? లివింగ్స్టన్ కదా. వా అని అనగలను. అంతేగాని మీరు ఎవడు మీకు చెప్పింది పాస్టర్ అనేటట్టు ఉండకూడదు. మీకు ఎవడు చెప్పాడు ఇంతకీ వాక్యము? ఇదేనా మర్యాద అన్నట్టు ఉండకూడదు. అందుకని ఇలాంటివి నేను ఎదుర్కొంటున్నాను అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆయన నోట కపటము లేదు. ఆయన నోట కపటం లేదు. అంటే కపటమైన మాటలు, బయటకు ఒక మాట లోపల ఒక మాట లేదు. మీకు భోజనం పెడతానంటే పెడతాను, లేదు అంటే లేదు. మోసపూరితమైన మాటలు లేవు. ఇతరుల ముందు ప్రేమిస్తున్నట్టు నటించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ లేకుండా విమర్శించేటువంటి మనస్తత్వం, దట్ ఈస్ ద వేషధారణ. మనం చాలాసార్లు వేషధారులుగా బ్రతుకుతున్నాం తెలుసా. మనుషులు ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడి, మనుషులు లేనప్పుడు వేరే విధంగా మాట్లాడుతున్నాం అనుకోండి. మనము మనుషుల దృష్టిలో మంచి వాళ్ళం అవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము వేషధారులము. దేవుని దృష్టిలో వేషధారు అంటే యేసు ప్రభువు మరి ఆయన బెదిరించడం లేదు, బదులు దూషింపలేదు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన అడుగుజాడల్లో దూషించడాలు లేవు, ఆయన అడుగుజాడల్లో పాపము లేదు, ఆయన అడుగుజాడల్లో మోసము లేదు, ఆయన అడుగుజాడల్లో దూషణ లేదు. దూషింపబడ్డాడు కానీ తిరిగి దూషించలేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, అయితే మిమ్మల్ని ఎంత తిట్టినా కానీ మీరు పడాలి సార్, మమ్మల్ని ఏమనకూడదంటారు. యేసు ప్రభులో మనం ఒకవైపు అర్థం చేసుకున్నాం. అంటే మనల్ని ఎవరైనా దూషిస్తున్నప్పుడు ఏమనకుండా ఉండాలని కాదు. అక్కడ యేసు ప్రభు శాస్త్రుల్ని పరిశీలన ఏం చేశాడు? చెండాడడం లేదా? తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, చెండాడాలంటే కొట్టడము, బూతులు మాట్లాడడం అని కాదు. తప్పు చేసినప్పుడు గద్దించాలి. తప్పు చేసినప్పుడు వాడికి తప్పు తెలిసే విధంగా వాడిని శిక్షించాలి. నిజమైన తండ్రి ఏం చేస్తుంటాడు? నిజమైన తండ్రి ఏం చేస్తాడు? కుమారుడు తప్పు చేసినప్పుడు దండించకుండా ఉంటాడా? దండిస్తాడు. ఆ విధమైన దండింపు చేయాలి. అంటే అంతేగాని దండిస్తే ఎదిగో చూడు దండించేశాడు, ఆయన దేవుని వాక్యం ఏముంది, దేవుని వాక్యం దూషింపకూడదు ఉంది కదా, నేను ఎంత తిట్టినా నువ్వు పడాలి కానీ నువ్వు ఎలా దూషిస్తున్నావు అని అనకూడదు. అంటే యేసుక్రీస్తు ప్రభు శాస్త్రుల పరిశీలన చూసినప్పుడు కోపగించాడా లేదా? అంటే నిజమైనటువంటి యేసు ప్రభు అడుగు జాడల్లో కోపపడ్డం అనేది కూడా ఉన్నది, కానీ అది పరిశుద్ధమైనటువంటి కోపం. అర్థమైందా? అందుకే నేను అప్పుడప్పుడు కొంతమంది మీద కోపడుతుంటాను. అర్థమైందా? చాలామంది మీద కోపడుతుంది. ఎందుకు కోపడుతుంటాను? నేను 2 కుర్రోళ్ళు నా దగ్గరికి వచ్చాను, వాళ్ళ మీద చాలా కోపడ్డాను. అంతకుముందు కోపడ్డాను. ఎందుకు కోపడ్డాను? వాళ్ళకి పాఠం నేర్పించడానికి కోపమే తప్ప వాళ్ళని ద్వేషించడానికో లేకపోతే వాళ్ళని శిక్షించడానికో ఇంకేదో తప్పుపడ్డానికి కాదు. అందుకని గుర్తుపెట్టుకోండి, నేను ఒకవేళ మీ మీద ఎవరి మీద కోపడ్డా మీ మీద నాకు ఏ ద్వేషము లేదు, అందుకు దేవుడే సాక్షి. తెలుసా? నేను ఒకవేళ ఆ సమయంలో మీ మీద కోపడ్డా, మిమ్మల్ని ఏదైనా అన్నా కానీ 100% నేను చెప్తున్నాను, మీకు కేవలము బుద్ధి చెప్పడానికో, మీకు పాఠం నేర్పించడానికో, మీకు ఇది ఇలా కాదు ఇలా చెయ్యాలని నేర్పించడానికి నేను వాడేటువంటి కొన్ని పద్ధతులే తప్ప. అర్థమైందండి? చిన్నప్పుడు పిల్లలకి వాళ్ళు తప్పులు చేసినప్పుడు టీచర్లు కొన్ని పద్ధతులు పెట్టేవాళ్ళు. మామూలుగా అయితే దెబ్బ కొట్టేవాళ్ళు, ఇంకెక్కువ చేస్తే కర్రలతో కొట్టేవాళ్ళు, ఇంకెక్కువ చేస్తే కోలాటం వేసేవాళ్ళు. అట్లాగా నేను కూడా మీతో డీల్ చేసేది ఏంటంటే, నేను కూడా మీతో డీల్ చేసేది ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే మీ మీద కోప్పడి మిమ్మల్ని నేను చికాకు పడడానికి గల కారణం ఏంటంటే కేవలం అది ఒక పద్ధతి అంతే తప్ప నేను మిమ్మల్ని ద్వేషించడానికో మీరంటే నాకు పడదనో కాదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకని మీరు నా బిడ్డలు వంటివారు. అంటే అలా చేస్తే కానీ మీకు బుద్ధి రాదు. అర్థమైందా? నేను ప్రతిదానికి ఊకొట్టిన తరికెడ దింతరే తాను అన్నీ చేస్తున్నాను అనుకోండి, మీరు నేర్చుకోవాలి. అర్థమైందా? మీరు అంటున్న వాటన్నిటికీ నేను తలగా ఊపుతున్నాను అనుకోండి, మీరు ఎప్పటికీ నేర్చుకోరు. అందుకని శాస్త్రుల పరిచయాలు ఏమన్నారు? ఈయన విశ్రాంతి నుండి మీరుచున్నాడు, కావాలని మీరాడాయన. తెలుసా? యేసు ప్రభువే కదండి, క్షమించవచ్చు కదా, యేసు ప్రభువే కదండి శాస్త్రుల పరిచయం వదిలేసిగా వదిలిపెట్టల శాస్త్రుల పరిచయం.
చెండాడాడు. అర్థమైందా? అందుకని యేసుప్రభువే కదా కోపడకుండా ఉండాలి కదా. అంటే దేవుని బిడ్డలు ఆయన అడుగుజాడలో కోపం లేదని కదా, కోపం ఉంది, కానీ పరిశుద్ధమైన కోపము. దేవుని బిడ్డలను ఆటంకపరిచినప్పుడు యేసే కోపం వచ్చింది, కొరడా తీసుకొని జలిపించాడు యేసు. అందుకని యేసుప్రభు పాటించి ఆయన అడుగుజాడలలో మనం నడిచే వారముగా ఉన్నప్పుడు బదులు దూషించాం. మనం నన్ను దూషించినా పర్వాలేదు, కానీ నేను ఇతరులను దూషించను. ఇది చాలా కష్టం అండి. మనల్ని దూషించినప్పుడు మనం దూషించకుండా ఉండడం అనేది చాలా కష్టం. ఇవి మనం నేర్చుకోవాలి. తర్వాత ఆయన బెదిరించలేదు, అంటే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరించలేదు. చాలామంది బెదిరిస్తుంటారు. ఈ బెదిరింపులు అనేవి మన జీవితంలో పోవాలి. ఇదిగో నువ్వు సరిగా ఉండకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తాను, నువ్వు సరిగా చేయకపోతే నేను వదిలేసి మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను, నువ్వు ఇలా చేయకపోతే నీకు డబ్బులు ఇవ్వను, నువ్వు ఇలా చేయకపోతే నీకు బట్టలు కొను, నీకు భోజనం పెట్టను. ఇవి బెదిరింపులు ఉండడానికి వీలేదు యేసు ప్రభు. అందుకని ఇంకో విషయం గమనించండి, క్రిస్టియానిటీ మనకు సరిగా అర్థం కాలేదు. క్రిస్టియానిటీ ఏంటంటే యేసు ప్రభు అన్యాయపు తీర్పు నొందాడు. మనమందరం కూడా మనం ఏ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు అన్యాయముగా మనము తీర్పు నొందుల కొరకే నియమించబడ్డాము. అన్యాయముగా తీర్పు నొందుల కొరకే ప్రభు మనల్ని నియమించాడు. కానీ నిజముగా మనలో ఎంతమంది అన్యాయముగా తీర్పు నొందుతున్నామా? లేదు. మనం కూడా చాలా తప్పుడు పనులు చేసాం, మనం కూడా చాలా పనికిమాలిన పనులు చేస్తున్నాం. అంటే మనకు రావాల్సిన శిక్ష సరి అయినదే. అందుకని శిలువ మీద రెండవ దొంగ ఏమంటున్నాడు? మొదటి దొంగతో అంటున్నాడు, వరే ఎందుకు ఆయన అలా దూషిస్తున్నావు, ఆయన అలా అంటున్నావు, మనకు ఈ శిక్షా విధి సరి అయినదే. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనకి శిక్ష రాకూడదు, ఆయన శిలువ మీద మరణించకూడదు. మనము ఎందుకు తగిన వారము, మనము ఈ శిక్ష పొందుకు అర్హులము. ఆయన అర్హుడు కాదు. ఆయన అర్హుడు కాకపోయినా, జాగ్రత్త వినండి, ఆయన శిక్షింపబడుటకు అర్హత లేకపోయినా, అసలు యాక్చువల్గా శిక్షింపబడకూడదు, బడకూడదు అనే విషయం ఉన్నప్పటికీ యేసు ప్రభు శిక్షించబడ్డాడు. అన్యాయపు తీర్పు నొందాడు యేసు ప్రభు. మనలో ఎవ్వరం కూడా అన్యాయపు తీర్పు నొందట్లేదు, మనం అందరము న్యాయపరమైన తీర్పులే పొందుతున్నాం. అందుకని ప్రియుడా, మనము తిరిగి దూషించకూడదు, తిరిగి బెదిరించకూడదు. దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడంటే తన్ను తాను తీర్పు అంటే ఇతరులకు తీర్పు తీర్చడం లేదు. మనందరికి ఉండేటువంటి పెద్ద జబ్బు ఏంటంటే మనం చాలామందికి తీర్పు తీర్చేస్తాం. తెలుసా? డేర్ నాట్ టు జడ్జ్ అదర్స్. ఇతరులకు తీర్పు తీర్చడానికి ధైర్యం చేయకండి. ఈవెన్ సొంత భార్య అయినా, సొంత భర్త అయినా, సొంత పిల్లలైన, తల్లిదండ్రులైన ఎవరికి మీరు తీర్పు తీర్చకుడి. యేసుప్రభు ఏం చేశాడంటే తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. కనుక మరి మన వ్యక్తిగత జీవితంలో ఆయన యందు నమ్మిక ఉంచు వారందరూ ఎవరి వంటి వారై ఉన్నారట? ఆయన వంటి వారై ఉన్నారు. ఆయన వంటి వారమైతే ఆయనలాగా ప్రతి ఉదయమున ఆయనకు క్రొత్త ప్రేమ పుట్టుకొస్తుంది. నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచిన వ్యక్తివైతే మరి ఆయనలాగా నీకు క్రొత్త ప్రేమ వస్తుందా? నూతనమైన వాత్సల్యత, కొత్త ప్రేమ నీ భార్య మీద, నీ భర్త మీద కొత్త ప్రేమ పుట్టుకొస్తుందా ప్రతిరోజు? అలా పుట్టుకు రావట్లేదంటే నీవు యేసు ప్రభువును నిజముగా నమ్మలేదు. ఆయన నమ్మితే నువ్వు ఆయనలాగా ఉంటావు. ఆయన ఎలా ఉంటాడు? ప్రతి ఉదయమున నీ మీద నాకు నూతనమైన వాత్సల్యత కలుగుచున్నది. భార్య భర్తల మధ్య ప్రతిరోజు ప్రేమ పెరగాలి కానీ తరిగిపోకూడదు. అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య ప్రేమ ప్రతిదినము పుష్పించాలి కానీ అది వాడిపోవడానికి వీలు. అందుకని చాలామంది నేను వండర్ అవుతుంటాను. వీళ్ళు దేవుని నమ్ముకున్నామంటారు, ప్రభుని నమ్ముకున్నామంటారు, బైబిల్ పట్టుకుంటారు, దేవుణ్ణి సేవిస్తున్నామంటారు, ప్రార్థనలు చేస్తారు గంటలు, అవసరమైతే ప్రసంగాలు కూడా చేస్తుంటారు. వీళ్ళు బ్రతుకులు చూస్తుంటే ప్రేమ చిగురించదే. ద్వేషించుకోవడం మానరే, దూషించుకోవడం మానరే, తన్నుకోవడం మానరే, ఒకరినొకరు నిందించుకోవడం మానరే, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం మానరే. వాట్ ఈస్ దిస్ లైఫ్ లార్డ్? ఐ రియల్లీ వండర్ అబౌట్ సో మెనీ పీపుల్. ప్రేమల దేవుని బిడ్డలు ఆలోచించండి. ప్రతి ఉదయమున దేవుడు అంటున్నాడు, ప్రతి ఉదయమున నీ మీద నాకు నూతనమైన వాత్సల్యత పుట్టుకొస్తుంది. లాస్ట్ వీక్ చెప్పాను, ఉదయం లేచిన వెంటనే మీ భార్యలను ముద్దు పెట్టుకోండి, మీ భర్తలను ముద్దు పెట్టుకోండి. ఎంతమంది అలా చేస్తున్నారు? చీ అసహ్యమండి. మరి పెళ్ళైన కొత్తలో
ఎంట చట్టాపట్టలు వేసుకొని ఎంట వేసుకొని మా ఆయన బంగారం మా ఆవిడ బంగారం, నువ్వు లేకపోతే నేను లేను, నీకు ముద్ద నాకు మరి. అందరు ఫోటోలు చూస్తుంటారు మీరు, నేను చాలామంది ఫోటోలు చూశాను. పెళ్లి టైంలో పెళ్ళి అయిపోయిన తర్వాత అయిపోతుంది కదా, తాలిబొట్టు కట్టిన తర్వాత కూర్చొని భోజనం చేస్తున్నారు చూడండి, ఫోటోలు ఫోజ్ ఇస్తారనమాట. ఒక ముద్ద ఆయన నోట్లో, ఒక ముద్ద ఈవిడ నోట్లో, ముద్దలు పెట్టి ఫోటో ఫోజ్. దేవుడు చూస్తున్నాడు, ఆ ఫోటో కూడా సాక్ష్యం ఇస్తాడు. అర్థమైందా? మరి ఇప్పుడేమైంది? కాళ్ళు చేతులు వేసుకొని తిన్నాం మనము, నేను నీతో తిన్నాం దరిద్రం, నా అంటే నేను తినేస్తాను, నువ్వు వండకపోతే హోటల్కి వెళ్ళి తింటాను. ఏమైపోయింది? ప్రతి ఉదయమున. అర్థమైంది? మరి చెప్పొచ్చు చెప్పకూడదు కానీ వదిలేండి, చెప్పను, తర్వాత చెప్తాను. ఇది రికార్డ్ అయిపోతుంది అందుకని వద్దులేండి, ఇప్పుడు చెప్పనులేండి, బాగోదు. ప్రతి ఉదయం ఏం రావాలి? నూతనమైన వాత్సల్యం. అది ఒక రోజులో రాదులేండి. ఏం చెప్పాలంటే ముందు, ప్రభు నాకు నా భార్య మీద ప్రేమ రావట్లేదు, ఫ్రాంక్ ప్రభు, ఇట్ ఈస్ ఫ్రాంక్, అలా ఓపెన్గా చెప్పండి, దేవుడు సంతోషిస్తాడు, వెంటనే నీకు ప్రేమ పుట్టించేస్తాడు. కానీ మనం ఏంటంటే, నాకు ప్రేమ ఉంది ప్రభా, కానీ మావిడే నన్ను సరిగా ట్రీట్ చేయట్లేదు ప్రభా అని అలా నిందలు వేస్తూ పోయేవనుకో, నీ జీవితకాలం అంతా ప్రార్థన చేసినా నీకు ప్రేమ రాదు. ఏం చెప్పాలంటే యథార్థంగా, ప్రభా నా భార్యని నేను ప్రేమించలేకపోతున్నాను, నా భర్తను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, ఏం చేయమంటావు? ఓపెన్గా చెప్పండి ప్రభు దగ్గర. ప్రభు అంటాడు, నువ్వేం చేయనక్కర్లేదు నాయనా, నేను చేస్తాను నీ జీవితం. ఉన్నట్టుండి కప్పుకొని వచ్చేసి అలా కిస్సెట్టేస్తుంది, మొత్తం కరెంటు షాక్ తగులుతుంది నీకు, అంత ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఏమిటి వింత? అదంతే. దేవుడు ఏమై ఉన్నాడు? వాత్సల్యత చూపించేవాడు. పాపాలు జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాం. మనం మాటి మాటికి పాపాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడంటే, నీ పాపములను ఇక నువ్వు ఎన్నడూ జ్ఞాపకము చేసుకోండి. భార్య భర్తలు కూడా, లేదా అన్నదమ్ముల అక్క చెల్లెల మీద మనందరం కూడా ఒకరి పాపములను ఒకరు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనకూడదు. ఎందుకొరకంటే మనం ఆయన వంటి వారమై ఉంటాం. ఎందుకని? ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన వంటి వారమై ఉంటాం మనం. అందుకని నేను చాలామంది నాకు వ్యతిరేకంగా చేసిన పాపాలను ఎప్పటికప్పుడు మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఐ జస్ట్ ఫర్గెటింగ్. కొన్నిసార్లు మర్చిపోలేం, మనం మెమరీలో ఉంటాయి, బట్ ఐఎమ్ నాట్ రిమెంబరింగ్. ఇక గుర్తుకు తెచ్చుకుంటే నేను ప్రేమించలేను వాళ్ళు. దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్, మీ అయ్యగారు మిమ్మల్ని ఇలా అన్నారండి, ఓహో అలా అన్నారా, మంచి. నా పిల్లలు అనుకుంటే ఎవరంటారు నాకు? అవునా? నా పిల్లలు నా మీద ఎక్కేస్తారు. వేరే వాళ్ళ పిల్లలు వచ్చి నా మీద ఎక్కితే ఊరుకుంటాను నేను? ఊరుకోను. మన పిల్లలు కాబట్టి వచ్చేసి నా భుజాల మీద ఎక్కేశారన్న, ఎక్కనివ్వండి. ఒకసారి జుట్టు పట్టి లాగేస్తారు, లాగనివ్వండి. నా పిల్లలు ప్రేమ వస్తుంది. కానీ మనం ఏం చేస్తుంటామంటే, మనం పరాయి వాళ్ళ పిల్లల్లాగా మనం ట్రీట్ చేస్తే మనకు కోపం వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు గమనించండి, మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా, ఐఆమ్ ట్రయింగ్ టు లివింగ్ యాజ్ ఏ ట్రూ ఫాదర్ టు యూ. మీకు నా వంటి నిజమైన ఫాదర్ మీకు ఎక్కడ దొరకదు. అదేదా? అంటే నేను అప్పుడు తిడుతున్నప్పుడు, మిమ్మల్ని నేను అంటున్నప్పుడు, ఏంటి ఎంత కఠినంగా ఉన్నాడు, ఇలా చెప్తున్నాడు అని అనుకోవచ్చు. బట్ ఐఎమ్ ఏ ట్రూ ఫాదర్ అలా చెప్తాడు. దొంగతండ్రులు అలా చెప్పరు. దొంగతండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే, పిల్లల్ని ఇప్పుడు మంచిది, మా డాడీ చాలా మంచివాడు, ఎందుకంటే రోజు ఐస్ క్రీమ్ ఇస్తాడు కాబట్టి మంచివాడు. అంటే రోజు ఐస్ క్రీమ్ ఇస్తే తండ్రి మంచివాడా? 4 రోజుల తర్వాత ఏమైపోతావు? రోజు ఐస్ క్రీమ్ పెట్టాడు, పిల్లల దృష్టిలో మంచివాడు వేరు. రోజు ఐస్ క్రీమ్ పెడితే పిల్లలు ఏమంటారు, మా డాడీ మంచివాడు, రోజు ఐస్ క్రీమ్ పెడుతున్నాడు, అన్నం పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు అని పిల్లల దృష్టిలో మంచివాడు. కానీ 4 రోజులు పోయిన తర్వాత ఏమవుతారు పిల్లలు? జబ్బు పడిపోయి రోగాల బారిన పడతారు. నిజమైన తండ్రి ఏం చేస్తాడు? అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తాడు, ప్రతిరోజు ఇవ్వడు. ఒక్కోసారి ఏం చేస్తాడు? కాకరకాయ కూర తినిపిస్తాడు. అదేంటాడు, మా డాడీ కాకరకాయ కూర తినిపిస్తున్నాడు కూడా చెడ్డోడు అంటే? ఎస్, మీ దృష్టిలో చెడ్డోడిగా ఉండొచ్చు, కానీ మీ డాడీ చాలా మంచోడు కాబట్టి మీ కాకరకాయ కూర తినిపిస్తాడు. అందుకని అప్పుడప్పుడు మా పిల్లలు ఎన్నడూ తినలేని కాయగూరలతో తినిపిస్తుంటారు. ఇక్కడ ఇంకొక మంచి ఫాదర్ ఉన్నాడు, రెడ్డి, కుసుమ వాళ్ళ హస్బెండ్, మంచి ఫాదర్. ఆయన కూడా అప్పుడప్పుడు రకరకాలైన కాయగూరలు తినిపిస్తుంటాడు. అలాంటి మంచి తండ్రులకు ఉండాలి మీరు. అంతేగాని తండ్రి ఏమనకూడదు. టచ్ మీ నాట్. ఎట్లా ఉంటాడు టచ్ మీ నాట్? అర్థమైంది మీకు? కాబట్టి మనం ఆయన యందు నమ్మిక ఉంచు వారందరూ ఎలాంటి వారై ఉన్నారు? ఆయన వంటి వారై ఉన్నారు. లాస్ట్ వీక్ చెప్పినటువంటి ఆ 10 పాయింట్లు, ఇప్పుడు చెప్పినటువంటి ఆయన అడుగుజాడల్లో నడవడం అనేవి మీరు ధ్యానించండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. ప్రభు నన్ను కనికరించమని అడిగితే దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు.
దేవుడు తన వాక్యాన్ని దీవించున్నారు. తల్లు వంచని ప్రారంభించారు. ఒక నిమిషం మనందరం కూడా ప్రభుత్వంలో ప్రార్థించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,